ఈ యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి ఆరాధనకు ఆత్మఫలము అనే అంశంలో 2 భాగాలను పూర్తి చేసుకోవడానికి దేవుడి సహాయాన్ని అందించాడు. పరిశుద్ధాత్మ గురించి నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మని మీద ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన మనందరికీ కూడా కలగడానికి దేవుడు సహాయాన్ని అందించాడు. అది అయిన తర్వాత ఆత్మలో ఎలా ఫలించాలి, పరిశుద్ధాత్మునిలో ఏ విధంగా ఫలించాలి, ఫలించని ప్రతి చెట్టు కూడా నరికివేయబడి మండుచున్న అగ్నిగుండంలో పడిపోతుంది, పడద్రోయబడుతుంది అనేటువంటి విషయం ఉంది. కనుక ఒక వ్యక్తి రక్షించబడడం గొప్పతనం కాదు, కానీ ఆ రక్షణ అనంతరం ఆత్మలో ఫలించడం అనేదే దేవుడి యొక్క ఉద్దేశం. ఆత్మలో ఫలించడం అంటే క్రీస్తు స్వభావము, క్రీస్తు స్వారూప్యము రావడం అనేదే క్రైస్తవం యొక్క దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రామాణికమైనటువంటి ఉద్దేశం. కాబట్టి బాప్తీసం తీసేసుకున్నాం కదండి అంటే సరిపోదు, కానీ క్రీస్తు వలె మారాలి, క్రీస్తు లాంటి స్వభావం రావాలి, క్రీస్తు వంటి స్వారూప్యాన్ని మనం ధరించుకునేటువంటి స్టేజ్కి వెళ్ళాలి. ఆ స్టేజ్లో మరణించిన వ్యక్తే, ఆ స్టేజ్లో దేవుని యొక్క రాకడిని ఎదుర్కొన్న వ్యక్తే దేవుని యొక్క రాజ్యానికి వారసుడవుతాడు తప్ప ఈ స్వభావము, ఈ స్వారూప్యం లేకుండా దేవుని చూచుట అసాధ్యం. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, ఆత్మ లేనివాడు నా వాడు కాదు, ఆత్మలో వర్తిల్లింపు, ఆత్మలో ఫలింపు ఉన్నటువంటి వాడు మాత్రమే దేవుని యొక్క రాజ్య వారసులుగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవడానికి సహాయాన్ని అందించాడు దేవుడు. అయితే ఈ ఆత్మ ఫలము అనేటువంటి అంశంలో రకరకాలైనటువంటి అభిరుచులు, ఆ రకరకాలైనటువంటి మంచి మంచి ఫ్లేవర్స్ అన్నీ కూడా, రుచులన్నీ కూడా కనబడతా ఉన్నాయి. బ్రూక్ బాండ్ 3 రోజెస్ తాజ్ మహల్ టీయో ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉండేది. రంగు రుచి, చెప్పండి ఇంకోసారి, రంగు రుచి చిక్కదం. ఒకటే టీ పొడి, కానీ అందులో ఎన్ని ఉన్నాయి, ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. 3 ఉన్నాయి. రంగు ఉందంట, రుచి ఉందంట, చిక్కదనం కూడా ఉందంట. ఆ పబ్లిసిటీ ఎలా చేసుకున్నాడు? 3 ఉంటాయేమని చెప్పి కొనుక్కొని తాగిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మా అమ్మగారు అందులో నెంబర్ 1 స్థానంలో ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఆవిడ తాజ్ మహల్ టీయే తాగేవారు అనుకుంటాను, నాకైతే గుర్తయితే ఉంది. రంగు రుచి చిక్కదనం. కాఫీ పొడి ఒకటే, టీ పొడి ఒకటే, కానీ 3 విశేషమైనటువంటి గుణాలు, ప్రత్యేకతలు ఒక కాఫీ పొడిలో ఉన్నాయి. ఆత్మఫలము అనేటువంటిది ఒకటే, అందులో 9 రకాలైనటువంటి విశేషాత్మకమైనటువంటి లక్షణాలు, అనుభవాలు, రుచులు అనేటువంటిది ఆత్మఫలంలో ఉన్నాయి. ఆత్మఫలం ఒకటే, కానీ 9 రకాలైనటువంటి భాగాలు అనేటువంటివి ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అందులో మొట్టమొదటిది ప్రేమ అనే దాని మీద మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే దేవుడిలా ప్రేమించాలి, దేవుడి వంటి ప్రేమ కలగాలి. ఇంకా ద్వేషం అని, కోపం అని, అసూయ అని, బాధ అని ఇంకా ఏది కూడా ఉండకూడదు. చచ్చిపోయేంత వరకు కూడా ఒక వ్యక్తిని ప్రేమ 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 అనే ఆలోచనతోనే మనం చూడాలనేది మొట్టమొదటిగా నేర్చుకున్నాం. గడిచిన శుక్రవారపు రోజునేమో 2వ ఫలం, ప్రేమించేవాడు నిరంతరమైన సంతోషం కలిగి ఉంటాడు. సంతోషించడం కూడా 2వ ఆత్మఫలం. ఒక వ్యక్తి జీవితాంతం సంతోషంతో జీవించాలంటే ఈ ఫలం ఉంటే చాలు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నది ఏంటంటే, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా సరే సంతోషించడం అనేది నేర్చుకోవాలి. అంటే దాని అర్థం, ఏది జరిగినా మన మంచికే, కీడు వెనకాల మేలుంది అనే అనుభవంలోకి వెళ్ళామనుకోండి, ఏ శ్రమ, ఏ సమస్య, ఏ కష్టము, ఏ ఇబ్బంది కూడా మనకు బాధను కలిగించదు, దుఃఖాన్ని కలిగించదు. ఏది జరిగినా సరే దేవుడు మేలు చేసే దేవుడి గనుక, మేలుకే సమస్తము సమకూడి జరుగుచున్నవి అని వాక్యంలో రాయబడి ఉంది గనుక, అది ఏదైనా సరే, అది ఎంత దుఃఖాన్ని కలిగించే విషయమైనా, ఎంత బాధను కలిగించే విషయమైనా, అది ఎంత సమస్య అయినా, ఎంత భయంకరమైన ప్రతికూలత అయినా, దీని వెనకాల ఏదో దేవుని యొక్క ఉద్దేశం ఉంది, దేవుని యొక్క ప్రణాళిక ఏదో ఉంది అనే ఆలోచనలోకి వెళ్ళిన వాడు ఎక్కడ కూడా నిరుత్సాహ లోయల్లో పడిపోడు, నిరంతరమైన సంతోషం కలిగి ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు కూడా చచ్చిపోయే వరకు సంతోషంగానే ఉండాలి. ఎప్పుడు ఉండగలడు అంటే, ఏది జరిగినా నా మంచికి అనుకునే ఆలోచన కలిగి ఉన్నవాడు సంతోషంగా బ్రతకగలడు. అలాగే
ఈ రోజున మనం 3వ ఫలంలోకి వెళ్తున్నాం. ఆత్మ ఫలంలో 3వ భాగం, 3వ రుచి ఖచ్చితంగా ఉండాలి. మొదటి 2 ఎంత ఖచ్చితంగా ఉండాలో ఈ 3వది అంతకంటే తప్పకుండా ఖచ్చితంగా ఉండాలి. ఆ ఆత్మ ఫలానికి పౌలు గారు పెట్టిన పేరే సమాధానము. సమాధానము. గలతీయులకు రాసిన పత్రికే 5వ అధ్యాయము 22వ వచనం, ఆ 3వ భాగాన్ని వరకు కూడా చదువుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. చూడండి, చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5:22. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, 3వది ఏంటంటే సమాధానము. ఇంగ్లీష్లో అయితే పీస్ అనేటువంటి మాట రాయబడింది. శాంతి, సమాధానము, పీస్ అనే మాట రాయబడింది. ఒక వ్యవహారిక భాషలో, లోక సంబంధమైనటువంటి భాషలో మాట్లాడాలంటే నేను మాట్లాడే మాట, ఎవరో మాట్లాడారు అనుకోండి, నేను దానికి పెట్టే పేరు కూల్ అని పెడతాను. కూల్ అని పెడతాను అన్నమాట. అంటే అది ఏంటనేది మీకు ముందు ముందు అర్థమయ్యేలా వివరించడానికి ప్రయత్నిస్తాను. కానీ 3వ ఆత్మ ఫలమే సమాధానము, నిశ్శబ్దము, పీస్, కూల్, శాంతి, కాంప్రమైజింగ్. ఇంక ఎన్ని అర్థాలు వస్తూ ఉంటాయంటే ఈ ఒక్క పదంలో అన్ని రకాలైన అర్థాలు వస్తూ ఉంటాయి. ప్రతి అర్థము కూడా ఈ పదానికి పాజిటివ్ అర్థాన్ని ఇస్తూ ఉంటుంది తప్ప నెగిటివ్ అర్థాన్ని ఇవ్వదు. అంటే ఒక మనిషికి ఆనందాన్ని, సంతోషాన్ని, దేవునికి మహిమని, దేవునికి కూడా మరింత ఆనందాన్ని కలుగు చేసేటువంటి అర్థమే కానీ బాధ కలిగించే విషయం కాదు. ఆయనకి ఉన్న మరొక పేరు దేవుడికి సమాధానకర్త. అంటే సమాధానాన్ని క్రియేట్ చేసే దేవుడు, కలుగు చేసేటువంటి దేవుడు. యెషయా గ్రంథంలో అయితే ప్రిన్స్ ఆఫ్ పీస్ అని రాయబడి ఉంటుంది. సమాధానకర్తకు అధిపతి అని రాయబడి ఉంటుంది అన్నమాట. అంటే ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్, అంటే మన దేవుడు సమాధానానికి అధిపతి ఉన్నవాడు, సమాధానానికి కర్త ఉన్నవాడు. కాబట్టి తన బిడ్డలు కూడా ఏ విధమైన రీతిలో ఉండాలి? సమాధానంగానే ఉండాలి. నిరంతరమైన సమాధానం, నిరంతరమైనటువంటి శాంతి సమాధానాలతో ప్రతి క్రైస్తవుడు కూడా జీవించగలిగే రీతిలో ఉండాలన్నదే దేవుడి యొక్క ఉద్దేశం. ఇది ఖచ్చితంగా ఉండాలా? తప్పకుండా ఉండాలంటే చచ్చిపోయే వరకు ఉండాలి. చచ్చిపోయే వరకు ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కూడా చచ్చిపోయేంత వరకు కూడా చూపించవలసినటువంటి ప్రాముఖ్యమైన, ప్రామాణికమైన లక్షణం ఏదన్నా ఉందంటే సమాధానము, సమాధానము, సమాధానము. ఇంకా ఆ వ్యక్తి చాలా కూల్గా ఉండాలి, చాలా నిశ్శబ్దంగా ఉండాలి. ఆయన మాట్లాడుతుంటే ఇంక నోట్లో నుంచి ఐస్ గడ్డలు పడుతున్నాయన్నట్టుగా ఉండాలి తప్ప పెట్రోల్ ట్యాంకులు వస్తున్నట్టుగా ఉండకూడదు, అగ్ని రవ్వలు వస్తున్నట్టుగా ఉండకూడదు. సమాధానార్థమైనటువంటి మాటలుగానే ఉండాలి. చాలా కాంప్రమైజింగ్ మాటల్లా ఉండాలి. చాలా కూల్గా మాట్లాడే వ్యక్తి ఉండాలి అనేటువంటి మాట కనబడతా ఉంది. అంటే సమాధానంలో వ్యతిరేకమైంది, సమాధానంలో ఉండనిది ఏదన్నా ఉందంటే అరుపులు, గొడవలు, యుద్ధాలు, కొట్లాట్లు, తిట్టులు, ఇవేమీ ఉండకూడదు. ఇవి ఉన్నాయంటే ఆ వ్యక్తిలో ఏమీ లేదన్నమాట. సమాధానము అనే ఫలం లేదన్నమాట. సమాధానము అనే ఫలాన్ని పొందుకున్న వ్యక్తి ఒక వ్యక్తిని తిట్టలేడు, ఒక వ్యక్తితో గొడవ పెట్టుకోలేడు, కొట్లాట్లలోకి వెళ్ళాడు, యుద్ధాల్లోకి వెళ్ళాడు, ఒక వ్యక్తి మీద కూడా అరవలేడు. ఈ ఫలం ఉంటే, ఈ ఫలం లేనివాడే అందరితో గొడవలు పెట్టుకుంటాడు, అందరినీ తిడతా ఉంటాడు, అందరినీ కొడతా ఉంటాడు, అందరి మీద అరుస్తూ ఉంటాడు, అందరి మీద కూడా ఎగురుతూ ఉంటాడు. ఆ ఎగిరేటువంటి ఇలాంటి అనుభవాలు ఉన్న వ్యక్తుల్లో ఈ ఫలం లేదు. ఈ ఫలంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా, కాముగా, కూలుగా, సమాధానంగానే ఉంటాడు. ఎంతవరకు అంటే ఒక వ్యక్తి వచ్చి లేనిపోని నిందలని మీదేసేసి లేనిపోని కారణాలతో నేను ఇబ్బంది పెట్టాలనుకున్నా సరే తల ఉంచుకునే అంత గొర్రె పిల్ల స్వభావం కలిగిన వాడే ఈ సమాధానం కలిగిన వాడు. అంటే ఆయన గొర్రె పిల్లతో పోల్చబడ్డా, మనం కూడా గొర్రె పిల్లలతో పోల్చబడ్డామా? గొర్రె అంత సమాధానంగా ఉంటుంది? కుక్కలో బౌ బౌ అని అరుతుంది ఏమన్నానే,
కాపర కొట్టినా, కుక్క కరిసినా, ఎవడన్నా వేసినా ఎవరో నన్న పిటక్కని పడేసుకోవడం ఎప్పుడన్నా చూసారా? గొర్రె ఎప్పుడన్నా ఒకళ్ళు కరిసేయడం ఎప్పుడన్నా చూసారా? చూసానంటే చెప్పండి. అది గొర్రె కాదు. మరి ఏంటది? తోడేల మీద వేసుకున్న గొర్రె తోలన్నమాట. ఇది గొర్రెలను పోలి ఉండమనడం వల్ల దేవుడు కూడా గొర్రెతో పోల్చబడ్డాడు. సమాధానానికి పోల్చబడినటువంటి జంతువు గొర్రె. కాబట్టి అది ఎప్పుడూ కూడా ఎవరిని ఏమందో, ఎవరు కొట్టినా పట్టించుకోదు, ఎవరు ఏమన్నా పట్టించుకోదు, ఎవరు తనినా పట్టించుకోదు, బొర్ర దించుకొనే వెళ్ళిపోతాది తప్ప బొర్రెత్తిన గొర్రెను ఎక్కడన్నా చూసారా? బొర్రెత్తిన గొర్రెను ఎక్కడన్నా చూసారా? చేదరించుకున్న గొర్రె, అరిసిన గొర్రె, కొట్టిన గొర్రె, కరిసిన గొర్రె, పిచ్చెక్కిన గొర్రె ఎక్కడ ఉండవు. ఎందుకంటే సమాధానార్థమైనటువంటి జంతువు కనుక, నిశ్శబ్దమైన కామైన కూల్ గోయింగ్ జంతువు కనుక సమాధానంతో పోల్చబడింది. ఒక క్రైస్తవుడు కూడా గొర్రెని పోలు ఉండాలన్నదే దేవుడి ఉద్దేశం. అయితే దేవుడు భూమి మీద సమాధానము కలుగును గాక అని అన్నాడు. కానీ సాతాను ఆ సమాధానాన్ని దొంగిలించుకొని వెళ్ళిపోయాడు. దేవుడి యొక్క ఉద్దేశం భూమి అంతా కూడా సమాధానంతో నింపబడాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అపోస్తులతో అంటాడు, అక్కడ నిలవబడిన ఇంటిలో సమాధానం కలుగును గాక అని అనండి. ఒకవేళ సమాధానాన్ని పొందుకోగలిగేటువంటి స్థితిలో వాళ్ళు ఉంటే సమాధానం వాళ్ళు ఆవరిస్తుంది. వాళ్ళు ఒకవేళ గొడవల మనుషులు, అరుపుల మనుషులు ఇంకా వదిలేయండి, ఆ సమాధానం అక్కడ పనిచేయదు ఇంకా అని అన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు ఎప్పుడూ కూడా లోకం సమాధానంతోనే నింపబడాలి, కాముగానే ఉండాలి, నిశ్శబ్ద వాతావరణంలోనే ఉండాలి. అరుపులు, గొడవలు, కొట్లాట్లు, తిట్టులు ఇవేమీ ఉండకూడదన్నదే దేవుడి యొక్క ఉద్దేశం. అలా ఉండగలిగేవాడుగా ఉన్నాడని చెప్పి దేవుడు కూడా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నిరూపించుకున్నాడు. సమాధానంగా వెళ్ళిపోయాడు. పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు సమాధానకరమైన రీతిలో జీవించి చూపించాడు. మనిషిగా జీవించగలమని చెప్పి రుజువుపరిచాడు. ఆయన రుజువుపరిచాడు. భూమి అంతా సమాధానంతోనే ఉంది. దేవుడు సమాధానం నింపాడు, కాముగానే నింపాడు. కానీ సాతానుకు అది ఇష్టం లేదు. పరలోకంలో ఎలాగైతే సహోదరుల మధ్యన గొడవ పెడదామని వెళ్ళాడు, అయితే అక్కడ పని అవ్వలేదు. దేవుడు తన్నుతో కిందకు వచ్చి పడిపోయాడు. దేవదూతలకి మధ్యన గొడవ పెట్టడానికి వెళ్ళాడు. ఇటు తెలుసా? ఇడు దేవదూతలకి మామూలు కాదు, మన సహోదరుల మధ్యన వైరం పెట్టుటకు వచ్చాడు అంటాడు బైబిల్లో వాక్యం. దేవదూతలకి మధ్యనే వైరం, దేవదూతలకి మధ్యనే అసమాధానం. పరలోక రాజ్యంలోనే సమాధానం లేకుండా చెప్దాం అనుకున్నాడు. దేవుడు తన్నుతో కింద పడిపోయాడు. దేవుణ్ణి ఏం చేయలేక, ఆ దూతల సమూహం మధ్యన సమాధానాన్ని దూరపరచలేక, తన స్వారూప్యమందు కలుగు చేయబడిన మనుషుల దగ్గర ఉన్న సమాధానాన్ని పాడు చేయాలని అనుకున్నాడో. మన పితరులైన ఆదాము అవ్వగారు చాలా సమాధానంగా ఉండేవారు. ఎప్పుడైతే వాడి యొక్క సర్ప కుయుక్తికి పడిపోయారో వెంటనే శాంతి, సమాధానం అన్నీ పోయి గచ్చ పొదలో, ముళ్ళ పొదలు భూమి నుంచి ఏం చేయబడ్డాయంట? మొలవబడ్డాయి అని ఉన్నాయి. అప్పటి వరకు గచ్చ పొదలు లేవు, అప్పటి వరకు ముళ్ళకంపలు లేవు, అప్పటి వరకు మరణం లేదు, వేదన లేదు, నొప్పి లేదు, బాధ లేదు, గొడవ లేదు, అరుపు లేదు. ఒక ఆడది జన్మనిచ్చే సమయంలో కూడా నొప్పి లేనటువంటి ప్రసవాన్ని దేవుడు కలిగించాడు. కానీ పాపాన్ని ఎప్పుడైతే వాళ్ళు సంక్రమించుకున్నారో గచ్చ పొదలు పుట్టాయనుంది, భూమి నుంచి ముళ్ళ పొదలు పుట్టేనుంది. మరణ వేదన, ప్రసవ వేదన అనేటువంటిది పాపం నుంచి వచ్చింది. అంటే ఎవరి ద్వారాగా వచ్చింది? సాతాను ద్వారాగా వచ్చింది. అర్థమైందా లేదా మీకు? లేదండి, బాధ అనేది లేదు, అసలు నొప్పి అనేది అసలు దేవుడి ఉద్దేశమే లేదు. ఆయన యొక్క సృష్టికి ఆరంభం నుంచి కూడా నొప్పి, బాధ, బెంగ, నిరుత్సాహం ఇంకేమీ లేవు. హ్యాపీగా ఉండమే, దేవుని స్తుతించడం, ఆయన కనబడితే గణపరచడం, అంతే. కానీ పాపం ద్వారాగా వచ్చినాయి అన్నీ కూడా దైవ సంబంధమైనటువంటి అనుభవాలు కాదు. ఈ కోపాలు, తిట్టులు, కొట్లాటలు, అరుపులు, దౌర్జన్యాలు, ఒకళ్ళ మీద ఒకరికి గొడవలు వెళ్ళిపోవడాలు, కొట్టేసుకోవడాలు, ఇవన్నీ కూడా సాతానికి సంబంధించినవి. దేవుడు సృష్టి ఆదరించి కూడా లేనివి సాతాను పెట్టి మానవుల మధ్యన ఉన్న సమాధానాన్ని ఏం చేసేసాడు? దొంగిలించుకుని వెళ్ళిపోయాడు. మరి ఇది ఎప్పటి వరకు? దేవుని యొక్క రాజ్యం దిగవచ్చు వరకు సమాధానం ఉండదు భూమి మీద. కానీ ఈ అసమాధాన లోకంలోనే సమాధానకరమైన రీతిలో మనం బ్రతికి చూపించాలన్న దేవుడి ఉద్దేశం. అంటే సమాధానంగా ఉన్న టైంలో, ప్లేసులో కామ్గా ఉండడం ఈజీయే. కానీ సమాధానం లేని చోట సమాధానంగా ఉండగలగాలి క్రైస్తవుడు. మీరు ఎక్కడన్నా చూడండి, ఏ రాజ్యంలో అయినా సరే సమాధానం ఉందా?
ఏ దేశంలో అయినా సరే సమాధానం ఉందా? ఏ కుటుంబంలో అయినా సరే సమాధానం ఉందా? ఏ చర్చిలో అయినా సరే, చివరికి చర్చ్ అంటున్నాను, సమాధానం ఉందా? చర్చిల్లో కూడా గొడవలే, చర్చిల్లో కూడా గ్రూప్ రాయించుకెళ్ళే, చర్చిల్లో కూడా ఏదో రకమైనటువంటి బాధలు నొప్పులు ఏదో ఒకటి ఉన్నాయి. అంటే సమాధానం ఉన్న దేశం లేదు, సమాధానం ఉన్న రాజ్యం లేదు, సమాధానం ఉన్న స్థలం లేదు, సమాధానం ఉన్న చర్చ్ కూడా లేదు. అంటే ప్రతి చోట కూడా సమాధానం లేకుండా చేశాడు. కానీ మనం సమాధానకరమైన రీతిలో బతకాలి, కూల్గా బతకాలి, కామ్గా బతకాలి, నిశ్శబ్దంగా బతకాలి. గొడవల జోలికి వెళ్ళకూడదు, కొట్లాటల జోలికి వెళ్ళకూడదు, పొరపాటున నోరు వేసుకొని కూడా పడకూడదు. ఒకవేళ పడితే నీలో ఆ ఫలం లేదని అర్థం. అరుపులకి, కొట్లాటలకి, గొడవలకి, తిట్టులకి ఆయన స్థానం, ఆయన రాజ్యంలో స్థానం లేదు, ఆయన మనసులో స్థానం లేదు. నిజమైన క్రైస్తవుడు నిజంగా సమాధానం అనే 3వ భాగాన్ని, ఫలాన్ని పొందుకున్న వ్యక్తి ఎక్కడా కూడా అసమాధానమైనటువంటి కార్యాల్లో ఉండలేడు. నిజంగా చెప్తున్నాను చూడండి. అసలు బాధ లేదమ్మా దేవుడి సృష్టిలో. బాధ ఉందా? నొప్పి ఉందా? కొట్లాటలు ఉన్నాయా? రక్తం చెందడం ఉందా? మరణం ఉందా? పోనీ మరణమే లేదు కదా. ఇంకా మనం దీర్ఘ కాలము కూడా దేవుడితో మనం జీవించేటువంటి ఆయుష్ పొందుకున్నాం. మరణం వచ్చింది పాపం వల్ల, వేదన వచ్చింది పాపం వల్ల, బాధ వచ్చింది పాపం వల్ల, నొప్పి వచ్చింది పాపం వల్ల, రోగం వచ్చింది పాపం వల్ల. రోగాలు కూడా దేవుడి యొక్క సృష్టి భాగంలో లేవు. ఒక ఆడది ఈరోజు ప్రసవిస్తామంటే ఎంత బాధ అనిపించవలసి వస్తుందో, 352 ఎముకలు ఇరిగిపోయిన బాధ. అదంతా పాపం వల్ల వచ్చిందే తప్ప దేవుడి యొక్క సృష్టి ఆరంభం నుంచి వచ్చింది కాదు. ప్రతి చోట కూడా సమాధానంగా ఉండాలన్నదే దేవుడి యొక్క ఉద్దేశం. కానీ సాతాను పాడు చేసి లోకమంతటిని కూడా అసమాధానంగా మార్చేశాడు. చంపడం, నరకడం ఎన్ని ఉంటాయి చూడండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏదైనా వినకపోవచ్చు, కానీ మాత్రం ఖచ్చితంగా అంటాం. భర్త చేతిలో హతమైన భార్య గారి చేతిలో నెత్తి మీద బొప్పు పెట్టించుకున్నటువంటి భర్త, పిల్లల వేదన భరించలేక రైలు పట్టాల కింద బుర్ర పెట్టినటువంటి అన్నయ్య, ఇవన్నీ అంటున్నారా లేదా? హాస్పిటల్లో 4 దుర్మరణం. లండన్ నుంచి ఆస్ట్రేలియా వెళుతున్నటువంటి విమానం కూలిపోయి 600 మంది గల్లంతైపోయారు. ఓడ మునిగిపోయి తిమింగలం నోట్లో ఆహారం అయిపోయారు. ఇవన్నీ వింటున్నావా లేదా? రోజు పొద్దున లెగిసి రాత్రి పడుకునేంత వరకు భూకంపం వచ్చి ఆడిపోయి చచ్చిపోయాడు, వరదలో చీలు మునిగిపోయారు, ఆడ ఆరోగం వచ్చి చచ్చిపోయింది, ఈ యాక్సిడెంట్ వచ్చి చచ్చిపోయాడు. అంటే ఎక్కడ చూసినా వేదన, బాధ, మరణము ఏదో ఒకటి కనబడుతుంది తప్ప మంచిది, మనసుకు ఆనందాన్ని కలిగించేది, సమాధానకరమైనది ఎక్కడ కూడా లేదు. ఉందంటారా? ఎందుకంటే ఆడు పాడు చేస్తాడు భూములు. అలాగే మీకు ఎప్పుడన్నా అనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఫోన్లో అప్పుడప్పుడు ఇంటర్నెట్లో ఉన్నప్పుడు కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. జియోగ్రాఫికల్లో డిస్కవరీకి సంబంధించినటువంటి ఇలాంటి, ఇప్పుడు ఆ ఛానల్స్ బంద్ చేసినట్టున్నారు. ఇంకా అందరూ ఫోటోగ్రాఫర్స్, అందరూ వీడియోగ్రాఫర్స్ అయిపోయారు కనుక ప్రత్యేకంగా వాళ్ళు ఛానల్స్ అవి పెట్టుకొని చేసుకుంటున్నారు. కొన్నిసార్లు మీకు అది చాలా ఇబ్బంది కలిగిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. సింహాలు, పుల్లు వేటాడతా బతుకున్నటువంటి జింకని ప్రాణం ఉండగానే పీక్కుని తినేస్తున్నప్పుడు చాలా బాధేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా బాధను అనుభవించారో లేదో నాకు తెలియదు, కానీ నేను చాలా చూస్తూ ఉంటాను. చూసినప్పుడు దేవుణ్ణి ఒకటే కోరుకుంటాను, ప్రభువా జీవితంలో మళ్ళీ ఇలాంటి దృశ్యం చూడకుండా మాత్రం చెయ్యి. ఇలాంటి వీడియో, ఇలాంటి షార్ట్, ఇలాంటి రీలు మాత్రం నాకు కనబడకుండా చెయ్యి. నేను చూడలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. ఇంకెంత కాలము అంటే ప్రతిసారి ఆయన మాట్లాడే మాట ఒకటే, నా రాజ్యము వచ్చు కాలము వరకు కూడా ఇవి జరుగుతూనే ఉంటాయి. ఆయన రాజ్యం వచ్చే వరకు కూడా ఈ అసమాధానం ఉంటుంది, మరణ వేదన, బాధ, నొప్పి భరించాలి. నేను మొన్న రీసెంట్గా చూసాను, ఎంత బాధ వేసిందంటే అంత బాధ వేసింది. అది అడుగు పంది పిల్ల అనుకుంటానండి, చాలా చిన్నది ఉంది. అది ఏదో చిరతపుల్లి, లెపార్డ్, అది చిరతపుల్లి కాదు, అది లెపార్డ్. అది పట్టేసుకుంది, బ్రతికే ఉంది. ఆ పంది పిల్ల పిగ్లెట్ చాలా బతికే ఉంది, ప్రాణంతోనే ఉంది. ఆ బ్రతుకున్నటువంటి దాన్ని 2 లెపర్డ్స్ వచ్చి ఒకటేమో తొడబాగాని పీకేస్తుంది, బతుకున్నది కీ 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 నరుతా ఉంది. ఒకటేమి ఈ పొట్ట భాగాన్ని అంతా పట్టుకుని ఈ ఫ్లెష్ అంతా లాగేస్తుంది, బతికే ఉంది. ఎంత గిలగిలగిలగిల ఆడిపోతుందో. ఎంత బాధపడ్డానంటే బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, అంత బాధపడ్డాను నేను. ఎంతకాలం చూడలేదు ఆ వేదన, ఎంతకాలం చూడాలి.
ఆ బాధను ఎంతకాలం చూడాలి ప్రభు అంటే, నేను వచ్చు కాలం వరకు చూడాలి. వచ్చు కాలం వరకు. ఎందుకంటే సమాధానం లేకుండా అపవాది ఏం చేశాడు? లోకం అంతటినీ కూడా మార్చేశాడు. అలాంటి అసమాధాన కాలంలో, అసమాధాన లోకంలో సమాధానకరమైన రీతిలో మనం జీవించి చూపించగలగాలి. క్రైస్తవుడు ఆ విధంగా ఉంటాడు. క్రైస్తవుడు నిరంతరమైన సమాధానంతో కూడినటువంటి క్రియలు, కార్యక్రమాలు, అనుభవాలు కలిగి ఉంటాడు. అంతేకాని గోడలు పెట్టుకునేవాడు, తిట్టేవాడు, కొట్టేవాడు, అరిసేవాడు, నోరేసుకొని పడిపోయేవాడు, ఆంబోతుల బేరమని అడిసేవాడు, కుక్కలా బౌ బౌ అని అరిసేవాడు క్రైస్తవుడు కాదు. కొంతమంది ఉంటారు అత్తమాట్లు తిట్టుకోవడమే అదేం బతుకో తెలదు. అత్తమాట్లు నోరేసుకొని పడిపోవడమే, అత్తమాట్లు కొట్లాటే, అత్తమాటలు వాళ్ళ మీద వీళ్ళ మీద దౌర్జన్యమే. ఇంక అత్తమాటలు కూడా నోరేసుకుని బేరమని అరుతున్నారంటే ఆడు గొర్రె కాదు. ఏటాడు చెప్పండి? ఏ డైనోసరో లేకపోతే ఏ డ్రాగన్ అయి ఉంటాడు. అరుత్తనే గొడవలు నోరు. నేను క్రైస్తవుడు ఎలా ఉండాలో ఒక మాటలో చెప్పి ముందుకెళ్ళిపోతాను చూడండి. గొడవ జరుగుతున్నటువంటి ప్రదేశంలో కానీ క్రైస్తవుడు వెళ్ళాడు అనుకోండి, గొడవ సొద్దు మనగాలి. అల్లర్లతో కూడిన ప్రదేశంలో క్రైస్తవుడు కానీ అడుగు పెట్టాడు అనుకోండి, అల్లరి మటుమాయం అయిపోవాలి. తిట్టుకుంటున్నటువంటి వ్యక్తుల దగ్గర క్రైస్తవుడు నడిచి వెళ్ళాడు అనుకోండి, ఆ తిట్టులు అనేటువంటిది పొరపాటును కూడా వినబడకుండా చేసేయగలగాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, మండుతున్నటువంటి మంటని ఆర్పేటువంటి వాడే క్రైస్తవుడు. మండిపోతున్నటువంటి మంటని, అగ్గిని, పాకని ఎలాగైతే నీలేసి ఆర్పుతారో అలా నీలేసి ఎప్పుడూ కూడా గొడవను చల్లార్చే, అల్లాలని చల్లార్చే, తిట్లు తిట్టుకోకుండా, కొట్టలు కొట్టుకోకుండా, ఏమి లేకుండా ఏదైనా వెంటనే సమాధానం పడేటువంటి వ్యక్తులు క్రైస్తవులు. వాళ్ళు క్రైస్తవులు. ఇప్పుడు పాకేదో తగలబడిపోతుందండి. పాకేదో తగలబడిపోతున్నప్పుడు ఎవడైనా సరే ఇంకిత జ్ఞానం, వివేకం కలిగి ఉన్నవాడు ఎవడైనా, వివక్ష జ్ఞానం కలిగి ఉన్నవాడు ఎవడైనా ఆర్పడానికి ఏం చేస్తాడు? నీళ్ళేస్తాడు. అంతేగాని ఆ మండిపోతున్న పాక దగ్గరికి వెళ్ళి 1 లీటర్ పెట్రోల్ ఏమైనా వేస్తాడా? ఏం చేయాలన్నమాట? దాన్ని చల్లార్చేవాడు క్రైస్తవుడు. ఈ క్రైస్తవుల జీవితంలో ఎలాంటి సమాధానకరమైన ఫలం ఉన్న క్రైస్తవుల్లో ఇళ్లల్లో, వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ అనుభవాల్లో గొడవలకి స్థానం ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, అల్లరికి స్థానం ఉండదు. ఆయన అల్లరికి కర్త కానే ఉందా? అల్లరి కర్తనుందా? ఆయన అల్లరికి కర్త కాదు, గొడవలకి కర్త కాదు, తిట్లాట్లకి కర్త కాదు, ఆయన కొట్లాట్లకి కర్త కాదు, ఆయన దౌర్జన్యానికి కర్త కాదు, సమాధానానికి కర్త అయిన దేవుడు ఆయన. సమాధానానికి. అంతేగాని ఒక క్రైస్తవుడు ఎప్పుడూ కూడా గొడవలకు దూరంగా ఉండాలి, అల్లరికి దూరంగా ఉండాలి, తిట్లకి కొట్లాట్లకి దూరంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మరిచి చాలామంది క్రైస్తవులే మండుతున్న పాక మీద చల్లార్చవలసిన నీళ్ళు వేయకపోగా పెట్రోల్ వేసే క్రైస్తవులు ఉంటారు. అంటే గొడవల్ని రేస్ చేసేటువంటి క్రైస్తవులు. వీళ్ళు సత్తా ఎక్కడికి వెళ్తారంటే సేమ్ అదే మండుచున్న అగ్నిగుండంలో పడతారు. వాళ్ళు అసలు క్రైస్తవుడి జీవితంలో అల్లరికి స్థానం ఉండకూడదమ్మా, గొడవలకి స్థానం ఉండకూడదు, ఇలాంటి పోట్లాట్లకి కొట్లాట్లకి అసలు ఉండకూడదు. అది అసలు ఉంది అంటాడు క్రైస్తవుడు కాదు. పారసామ్యుల గారిలో ఉందా? యేసుక్రీస్తు ప్రభు వారిలో ఎక్కడన్నా ఉందా? హన్నా ప్రశాంతి గారిలో ఎక్కడన్నా ఉందా? మరి నీళ్ళు ఎందుకు ఉండాలి? అలాంటి స్వభావం ధరించాలి. ఎప్పుడు కామ్గా ఉండాలి, కూల్గా ఉండాలి, కాంప్రమైజింగ్ చేసేలా ఉండాలి. గొడవ ఏదో జరిగేలా ఉందరా బాబు అనే సమయానికి ఆ గొడవని చల్లార్చే విధంగా ఉండాలి క్రైస్తవు. అల్లరేదో కలిగేలా ఉంది, అల్లరేదో పుట్టేలా ఉంది, కుటుంబంలో ఏదో పెద్ద గొడవ జరిగేలా ఉందరా అన్నప్పుడు ఆ గొడవ జరగకుండా ఆపే విధంగా ఉండాలి. అంతేకాని గొడవ రేసయ్యే విధంగా ఉందంటే ఆ వ్యక్తిలో ఉన్నది పరిశుద్ధాత్మ కాదు. ఏ ఆత్మ? దురాత్మ. అలాంటి వాళ్ళు దూరంగా ఉండబడి. అందుకే అపహాసుకులు కూర్చుండు చోట కూర్చోవద్దు అంటే దురాత్మ సంబంధికులు అన్నమాట. వీళ్ళు ఎప్పుడు నోరేసుకుని పడిపోతూ ఉంటారు, అల్లరితో కూడినటువంటి మాటలు పలుకుతూ ఉంటారు. ఇంక ఎప్పుడు తిట్టడాలో కొట్టడాలో ఇంకేదన్నా అంటే ఏదో బాబాయ్ అన్న అంటే ఒక వ్యక్తి ఆ వ్యక్తిని బట్టి భయపడతా ఉంటారు. నోరేసుకుని పడిపోద్దేమో, ఆవిడ తెలిస్తే మా మీద గొడవ కొత్తదేమో. ఈ అనుభవం, ఈ ఆలోచన ఒక వ్యక్తి మీద కలుగుతుందంటే వాడు అలాంటి కూడా అర్థమవుతుంది.
ఆవిడ తెలిస్తే ఊరుకుంటుందండి? వాడు తెలిస్తే ఊరుకుంటాడండి? ఆ బాబా మీరు నోరేసుకుని పడిపోడండి, గొడవకు వచ్చాడండి, మామూలుగా తిడతదండి ఆవిడ. అమ్మ బాబా ఆవిడ తిట్లు భరించలేమండి అనే మాట లోక సంబంధమైన వ్యక్తులకి అది ఆపాదించబడితే తప్పు కాదు. క్రైస్తువుని ఉద్దేశించి కూడా బాబా ఆవిడ నోట్లో నోరేట్లేవండి బాబు, నోరేసుకొని పడిపోతాను బాబు, ఆవిడ కానీ తెలిసింది అనుకోండి గొడవకు వచ్చేద్దండి బాబు, అరిసేద్దండి బాబు అంటున్నారంటే ఆ వ్యక్తి పూర్తిగా సాతాను సంబంధికుడు, సాతాను సంబంధికురాలు. వాళ్ళకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అగ్నికి దగ్గరగా ఎవరైనా ఉండాలనుకుంటారా? అగ్నికి దగ్గరగా, పాముకి దగ్గరగా ఎవరైనా ఉండాలనుకుంటారా? బురదకి దగ్గరగా ఎవరైనా ఉండాలనుకుంటారా? గోతికి దగ్గరగా ఎవరైనా ఉండాలనుకుంటారా? ఇలాంటి దరిద్రులు కూడా అంత దగ్గరగా ఉండకపోవడం చాలా మంచిది. సమాధానం అంటే ఇష్టం లేని వాళ్ళు, గొడవలు, అరుపులు, తిట్లు ఇవే ఎక్కువ కలిగిన లక్షణాలు కలిగిన వారికి ఎంత దూరంగా ఉంటే నువ్వు అంత హ్యాపీగా ఉంటావు, అంత సమాధానంగా ఉంటావు. సమాధానమునకు కర్తై ఉన్న దేవుడు. కూల్ చేసేలా ఉండాలండి. క్రైస్తవుడు ఎప్పుడో కూడా కాంప్రమైజింగ్ ఫెలోలో ఉండాలి, కాముగా ఉండాలి, కూల్గా ఉండాలి, చాలా నిశ్శబ్ద వాతావరణం కలిగి ఉండాలి. కానీ ఈ రోజున క్రైస్తవుల యొక్క కుటుంబంలోనే ఏం కోల్పోయారు? నిశ్శబ్దత లేదు. నిశ్శబ్దత అనేటువంటి కనబడతలేదు. కామ్ గోయింగ్ అనేటువంటిది కనబడట్లేదు. కూల్ అట్మాస్ఫియర్ అనేటువంటిది ఏ విధంగా కనబడట్లేదు. ఈ క్రైస్తవులలోనే ఎక్కువ గొడవలు కనబడుతున్నాయి. ఏ గృహం నుంచి అయితే నిత్యమైనటువంటి దైవ సంబంధమైన ఆరాధనలు వినబడాలో ఆ ఇంటిలో నుంచి ఆరాధన వినబడకపోగా రోజు గొడవేనండి బాబు. పైగా బైబిల్ పెట్టుకుని ఆరాధనకి వెళ్తుందండి ఆదివారాలు ఇవిడి. శుక్రవారం అయితే ఉపవాసం అంటదండి. ఏ రోజైనా సరే ఇంట్లో గొడవలేని రోజు ఏదన్నా ఉందా అంటే అని చెప్పి ఒక అన్యుడు అంటున్నాడంటే నువ్వు ఎంత దిక్కుమాలను బతుకుతున్నావో అర్థం చేసుకో. ఒక గొడవ లేని రోజు ఉండదు, ఒక అరుపులు లేని రోజు ఉండదు, ఒక కొట్టుకోని రోజు ఉండదు. భర్త భార్య కలిసి ఒక్క రోజైనా తిట్టుకోకుండా ఉంటారా అంటే ఒక్క రోజు కూడా ఉండరు. ఇవన్నీ కూడా క్రైస్తవ కుటుంబాలే. మళ్ళీని రోజు తిట్టుకుంటారు, రోజు కొట్టుకుంటారు, రోజు అరుచుకుంటారు. లోకం చూసి నవ్వుకుంటా ఉంది. అందుకే అంటున్నాడు ఈ ప్రతిరోజు కూడా అనుదినములు క్రీస్తుని సిలువ వేయుచున్నది క్రైస్తవులే, అవమానిస్తుంది క్రైస్తవులే. అన్యులు ఎదుట దేవుని యొక్క తలను ఎత్తుకోకుండా అవమానకరమైన రీతిలో నిలబెట్టేది కూడా ఈ క్రైస్తవుడే. ఎందుకంటే ఉండవలసిన ఫలం వాళ్ళలో లేదు కనుక. కామ్ గోయింగ్ నేచర్ లేదు వాళ్ళ దగ్గర, నిశ్శబ్దమైన వాతావరణం లేదు వాళ్ళ ఇళ్లల్లో. కూల్గా ఉండవలసినటువంటి ఆ జీవితాల్లో రోజు గొడవ, అరుపులు తిట్టులు, అరుపులు తిట్టులు, అరుపులు తిట్టులే రోజుని. ఇంకా గొడవ లేని రోజంటూ ఒక్క రోజు కూడా ఉండదేమో అన్నట్టుగా బతుకుతారా బాబు కొంతమంది సన్నాసి దరిద్రులు. అది ఎంత అవమానం అండి. అది ఎంత నవ్వులు పాలు హైందువుడు ఎదుట, ఒక అన్యుడు ఎదుట. ఆదివారం చూస్తానేమో బైబిల్ పట్టుకునేమో, తెల్ల బట్టలు వేసుకునేమో, కొంగేసుకునేమో, ఇంకేమీ తెలియని పావురంలాగా వెళ్తున్నావా? ఆ మందిరంలోంచి వచ్చిన తర్వాత డేగల్లాగా, రాబందుల్లాగా, గెద్దల్లాగా కొట్టుకుంటున్నారంటే, తిట్టుకుంటున్నారంటే అది ఎంత అవమానకరమైనటువంటి అనుభవం ఒకసారి ఆలోచన చేశారా? ఈరోజు నీ జీవితంలో సమాధానం ఉందా? నీ కుటుంబంలో సమాధానం ఉందా? నీ వ్యక్తిగత జీవితంలో సమాధానం అనేటువంటిది కనబడతా ఉందా? భార్య భర్తల మధ్యన సమాధానం ఉందా? తల్లిదండ్రుల దగ్గర, తల్లి బిడ్డల దగ్గర సమాధానం ఉందా? ఎవరి దగ్గర సమాధానం ఉందంటే ఏ ఒక్కరి దగ్గర కూడా సమాధానం లేదు అన్నట్టుగానే బతికే క్రైస్తవ రోజుల్లో మనం ఉన్నామంటాను. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ ఫలంలోకి ఇంకా వాళ్ళు వెళ్ళలేదు. కాబట్టి రోజు ఇళ్లల్లో నుంచి ధూపవేదిక లేకపోతే ఆరాధన ధూపం వెళ్ళవలసిన ఇళ్లల్లో నుంచి గొడవలు, అరుపులు, గిన్నెల శబ్దాలు, ఇంకో శబ్దాలండి. గిన్నెల శబ్దాలు ఎందుకు వస్తాయి ఎక్కువ? ఏదో పడిపోయింది అయ్యగారి మీద, అంతే గిన్నెల శబ్దాలు. అది ఎంతో మనం చెప్పండి. భర్త గారు ఏదో అన్నారు, లేకపోతే తాగేసి ఏదో వచ్చారు, ఆ తాగినప్పుడు ఏదో రెండు మాటలు అంటాడు. ఆ తాగినప్పుడే కదా కొంచెం నోరేసుకుని పడిపోయేది, లేకపోతే ఆ తాగినప్పుడే కదా చెయ్యి అనేటువంటిది వేసేది. పోన్లే, ఏ రోజు లేనిదేటి, రోజు ఉన్నదే కదా ఇది. రోజు ఉన్న రాద్ధాంతమే కదండి. అప్పుడప్పుడు కనబడేది కాదు కదా. ఎప్పుడో ఒకసారి తాగినప్పుడు ఇలా చేస్తాడు అనుకుంటే వేరే విషయం. కానీ రోజు తాగుతాడు ఆ భర్త. రోజు తాగి వచ్చి తిట్టడం అనేటువంటిది ఆ వ్యక్తికి అలవాటైపోయింది. కొట్టడం అనేటువంటిది ఆ వ్యక్తికి అలవాటైపోయింది. తాగిన తర్వాత అల్లరి పెట్టేయడం లేదంటే అరుచుకోవడం అనేది ఆ వ్యక్తికి అలవాటైపోయింది. ఇంక రోజు ఉన్న రాద్ధాంతమే కదా అంటే అని చెప్పి నోరు మూసుకొని ఉండడం అనేది ఫలంలో ఉండేటువంటి అనుభవం.
అంతేగాని ఆయన అరుస్తున్నాడని చెప్పి, ఆయన తిడుతున్నాడని చెప్పి నువ్వు నోరేసుకుని పడిపోయావు అనుకో, నీకు లోకానికి పెద్ద తేడా ఏం లేదు. అవునా కదా చెప్పండి. కొంతమంది భార్యలు చేతులారా నోరు ఆధీనంలో అదుపులో ఉంచుకోలేక చాలాసార్లు దేవుని అవమానపరిచేటువంటి రీతిలో కనబడతా ఉంటారు. అప్పుడప్పుడు జరిగిన ఇలా అంటున్నానని ఏం అనుకోకండి. ఇప్పుడు తాగేటువంటి భర్తలు ఉంటారు. ఎందుకు ఉంటారు? బోల్డ్ కుటుంబాల్లో ఉంటారు మార్పు లేని భర్తలు. భార్య అయితే రక్షించబడుతుంది, భార్య అయితే బాప్తీసం తీసుకుంటుంది, భార్య అయితే నిశ్శబ్దంగా దేవుని యొక్క సన్నిధిలో వర్ధిల్లుతూ ఉంటుంది. కానీ భర్తకు మార్పు రాలేదు. ఇంకా ఏమో దేవుడు టైం తీసుకుంటున్నాడేమో, ఏదైనా ఉద్దేశం ఉందేమో. ఆ భర్తకి మార్పు రాలేదు. రోజు తాగనని చెప్పి మళ్ళీ చాలా మంచోడే, దేవుడండి బాబు అంటది ఇదే పిల్లం మళ్ళీని. తాగపోతే మా ఆయన గారు దేవుడండి, తాగేస్తానండి బాబు బేతాళుడు అయిపోతాడు మా ఆయన. తెలుసు కదా బేతాళుడు అయిపోతాడు తాగేసినప్పుడని. ఆ తాగేసినప్పుడు ఆ బేతాళుడు మళ్ళీ బేతాళలాగా ఎందుకు మళ్ళీ నువ్వు నాట్యం కట్టడం? నోరు మూసుకొని కూర్చోాలి. ఆ తాగినప్పుడు ఆ వ్యక్తి అలా ఉంటాడని తెలిసినప్పుడు ఆ కొద్ది సమయం జాగ్రత్తగా ఉండాలంటాను నేను. ఈ ఫలం ఉన్నవాడు అలా ఉంటాడు. రోజు అలా ఉండట్లేదు ఆయన, ప్రతి సమయం అలా ఉండట్లేదు. ఆ వెళ్ళింది లోపలికి వెళ్ళింది అలా చేస్తుంది. ఆ లోపలికి వెళ్ళింది అలా చేసే సమయంలో నువ్వు నార్మల్ అయిపోవాలి, కామ్ అయిపోవాలి. ఆయన నిన్నన్నా సరే పట్టించుకోకూడదు. ఆయన నిన్నన్నా సరే నీ నోట నుంచి ఒక్క మాట కూడా రానియకూడదు. తిట్టుకుంటే తిట్టుకొని అరుచుకొని ఆయనే పడుకుంటాడు. మళ్ళీ మామూలే కదా పొద్దునికి నువ్వు వదిలేయాలి కప్ప. ఆయన ఏదో ఒక మాట అన్నాడని ఏరా నన్నే అంటావరా, మా అమ్మనే అంటావరా అని చెప్పి బాహుబలిలో సీపిరిగడ్డలు ఎత్తేస్తాను, దోశలు తీసేటువంటిది తీసేస్తాను, ఇది తీసేస్తానంటే ఆ గొడవ ఏమైపోద్ది? పెద్ద అయిపోద్ది. తలగల్లు విసిరేసుకుని ఫ్రిడ్జ్లో బాడేసే కింద బిందెలు సొట్టలు పడిపోయి కొండలు పగిలిపోయి నేను వెళ్ళిపోతాను మా ఇంటికి అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి బాగా డిప్పి మారిపోయిన తర్వాత వచ్చాయి బాబా ఆకలి ఎవరు వండి పెట్టుకోలేడు. ఇవన్నీ ఎందుకురా? ఆ స్టార్టింగ్లో ఉందనుకోండి, ఇవన్నీ ఉంటాయా? గొడవను కాంప్రమైజ్ చేసేవాడు నిజమైన క్రైస్తవుడండి. ఇక్కడ ఏదో అగ్గి రాజిల్లేలాగుంది, అల్లరి ఏదో పుట్టిలా ఉంది, సాతానుగాడు ఏదో మా మధ్యన వైరాన్ని గొడవను తెచ్చేలా ఉన్నాడు. ఏమైంది? ఇప్పుడు నన్ను కామైపోతే ఏమైంది? నేను తగ్గించబడితే ఏమైంది? ఒకరు తగ్గించుకున్నట్టు వల్ల హెచ్చించబడుట అనేటువంటి ఉంది కదా, ఉందా లేదా? తన తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. తగ్గించుకుందాం. తిట్టినని చెప్పు తిట్టేనే, అరిసినని చెప్పు అరిసేనే, రోజు ఉన్నదే కదా. ఎందుకు అరాలి? మనం ఎందుకు నోరు పాడేసుకోవాలి? ఎందుకు మళ్ళీ పెద్ద గొడవ పెట్టుకోవాలి? నిన్నే కదా పెద్ద గొడవ ఏంది, మామూలు ఏంది కదా, ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది కదా, మళ్ళీ సాయంత్రం ఇంకో గొడవ ఎందుకు రా బాబు అని చెప్పి ఎన్నన్నా పట్టించుకోకుండా ఉండే మహా తల్లులు ఈ అనుభవంలో ఉన్న తల్లులు అంటాను నేను. అంతేగాని నోరేసుకుని పడిపోయి అరిసేసుకుంటే లోకంలో ఎంత అవమానం అమ్మది. ఒక క్రైస్తవ ఇంట్లో నుంచి గొడవలు వినబడుతున్నాయంటే, అల్లర్లు వినబడుతున్నాయంటే, కొట్లాట్లు వినబడుతున్నాయంటే అది ఎంత అవమానకరమైనటువంటి విషయమో తెలుసా? నేను దేవుల్లో ఒక రాకముందు, దేవుల్లో వర్ధిల్లక ముందు, ఆత్మీయంగా ఎదగక ముందు మా అమ్మగారు ఈ మాట అంటూ ఉంటే నేను లెక్క చేసేవాడిని కాదు. కానీ దేవుల్లో ఎదిగిన తర్వాత, ఆత్మలో వర్ధిల్లిన తర్వాత, ఆత్మీయంగా బలపడిన తర్వాత ఈ ఇంట నుండి పొరపాటును కూడా అరిచేటువంటి ఒక మాట కూడా రాకూడదని ఎంత జాగ్రత్త పడుతూ ఉంటాను. మా అమ్మగారు యొక్క మాటల రోజున నాకు ఎక్కేవి కాదు, పెద్ద పట్టింపుగా ఉండేవి కాదు. అది మనకి అయ్యి బాబోయ్ ఇదేంటి ఇంత గట్టిగా అరుతున్నాం, లోకం ఏమనుకుంటుందని అసహ్యం అనేటువంటి భావన కలుగుతుంది మనకి. మనం అరుస్తున్నప్పుడు, గొడవలు పెట్టుకుంటున్నప్పుడు, గట్టిగా మాట్లాడుకుంటున్నప్పుడు మన మీద మనకు అసహ్యం కలుగుతుంది. ఈ ఫలం ఉంటే ఇదేంటి ఇలా అరిసేస్తున్నాను నేను, ఆగండి అరకండి నెమ్మదిగా మాట్లాడండి అని అంటాం. ఈ ఫలం ఉంటే అలా అంత గట్టిగా అరుచుకోవాలా, అంత గట్టిగా తిట్టుకోవాలా, అంత గట్టిగా మాట్లాడుకోవాలా, బయటలు కనబడితే ఏమనుకుంటారో అని అనిపిస్తుంది. ఈ ఫలం ఉంటే. ఈ ఫలం లేనాడు అరుచుకుంటానే ఉంటాడు, తిట్టుకుంటానే ఉంటాడు, అయ్యి పాడేస్తానే ఉంటాడు, లోకం అందరి ఎదుట కూడా అవమానపరచబడుతూనే ఉంటాడు. సమాధానం, కాంప్రమైజింగ్, కామ్ గోయింగ్, కూల్ గోయింగ్లా ఉండాలండి. ఎప్పుడైనా చాలా నిశ్శబ్దమైన వాతావరణం ఉండాలి క్రైస్తవుడి దగ్గర. ఎవరైనా నలుగురు కొట్టేసుకుంటున్నారు, తిట్టేసుకుంటున్నారు అన్న సమయంలో క్రైస్తవుడు వెళ్తే అది వెంటనే కామ్ అయిపోలే, వెంటనే స్మూత్ అయిపోలే, అది కాంప్రమైజ్ అయిపోలే. అంతేకాని గొడవ రేజ్ అయ్యే విధంగా ఉండకూడదు. నేను చాలా కుటుంబాల్లో ఉండేది, నా కుటుంబంలో ఒకప్పుడు కూడా ఉండేటువంటి దాన్ని నేను గమనించిందే, నేను గుర్తు చేసుకుందే మీకు చెప్తున్నాను. భర్త గారు కానీ నోరేసుకొని కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాడు, భార్య గారు ఒక నిమిషం తగ్గించుకుంటే ఏముండదండి, ఏముండదు. ఆ భర్త గారు కోపంలోనో విసుగులోనో కష్టపడి వచ్చిన కారణాన్ని బట్టో ఏదో కొంచెం అసహనాన్ని వ్యక్తపరుస్తాడు. కొంచెం చిరాగ్గా ఉన్న సమయంలో ఆ 2 నిమిషాలు కానీ ఆ మాటలు కానీ భరించగలిగితే, ఆ తిట్టులను కానీ ఓర్వగలిగితే,
అంటున్నటువంటి మాటలను కానీ పట్టించుకోకుండా ఉండగలిగితే చాలా బాగుంటుంది కుటుంబం. కానీ ఆ అంటున్న మాటల్లో నీ మాట కలిపితే, తగ్గించుకోకుండా ఉంటే, ఆయన అన్నాడు నువ్వు కూడా నోరేసుకొని పడిపోతే ఆ ఇంట్లో శాంతి సమాధానం అనేది యుగ సమాప్తి వరకు కూడా కనబడదు. ఎవరో ఒకరు తగ్గించుకోవాలి. అయితే భర్త తగ్గించుకోవాలి, భార్య గారు తగ్గించుకోవాల్సిన సమయంలో భార్య గారు తగ్గించుకోవాలి. ఖచ్చితంగా భార్య గారే తగ్గించుకోవాలి నేను అనట్లేదు. ఖచ్చితంగా ప్రతిసారి భర్త గారే తగ్గించుకోవాలని అనట్లేదు. ఒకరు తగ్గించుకోకపోతే ఇంకొకరు తగ్గించుకోవాలి. ఇద్దరూ కూడా తగ్గించుకోము, ఇద్దరం కూడా ఎక్కడ తగ్గం, ఇద్దరం కూడా ఇలాగే ముందుకెళ్తామంటే అక్కడ అక్కడ అగ్గి పెరుగుతుంది తప్ప తగ్గదు. అక్కడ ఎవరో ఒకరు తగ్గాలి. తగ్గుట వల్ల మనకి ఏమైనా కోల్పోతామా? తగ్గడం వల్ల ఒక అడుగు ఏమన్నా, మన హైట్ ఏమన్నా తగ్గిపోద్దా? ఒళ్ళైనా తగ్గిపోద్దా? ఆస్తి అయినా తగ్గిపోద్దా? బ్యాంక్ బ్యాలెన్స్ అయినా తగ్గిపోద్దా? మన ఇంట్లో దగ్గరే కదా మనం తగ్గేది, బయట వాళ్ళ దగ్గర కూడా కాదు కదా. మన ఇంట్లో దగ్గర ఓ మాట పడితే ఏమైపోయిందండి? భర్త గారు మాట అంటే ఏమైపోయింది చెప్పండి? చేసుకుంటే చేసుకున్నాడు భర్తే కదా. ఆ చేత్తోనే కదా మళ్ళీ నీకు తినిపిస్తాడు, ఆ చేత్తోనే కదా మళ్ళీ నీకు కౌగిలించుకుంటాడు, ఆ చేత్తోనే నన్ను క్షమించమ్మా పొరపాటును చేసుకున్నాను అని చెప్పి బాధపడతాడు. ఏమైంది తప్ప? భర్త గారు ఏదో పొరపాటును చెయ్యేసడనో కావాలని చెయ్యేసడనో భరించడంలో తప్పేముందండి? మా అమ్మాయి నన్ను కొట్టలేదు, మా నాన్నే కొట్టలేదు, నువ్వెవడరా నన్ను కొట్టడానికి చెప్పి వెళ్ళిపోతుంటే డేగ పిల్లగా. ఆడేమన్నా డేగ రాబోందులో ఉంటాడు, తొక్కెత్తంటే అయిపోయింది పెట్ట. ఎందుకంటారు చెప్పి వెళ్ళిపోయి దెబ్బలు తినడం ఎందుకండి? రుద్రమదేవిలాగా మహాకాళిలాగా అని వెళ్తారు. 4 పడిపోయిన తర్వాత అంతకంటే కొట్టేసాడు అని ఎడుతుంది. మళ్ళీ బాతుల్లోకి వెళ్ళిపోయి అయ్యా రాజుగారు నవ్వుతున్నారేటి? ఎందుకో ఎన్నని చెప్పండి అడుగుతున్నాను మామూలుగా. నేను ఒక్కరు కాంప్రమైజ్ అవ్వండమ్మా. నేను ఇలాంటి జీవితంలోంచి వచ్చిన వ్యక్తిని. నేను మా కుటుంబంలో నా మధ్యన కూడా కాంప్రమైజింగ్ లేదు, సమాధానం లేదు, తగ్గింపు లేదు. ఒకరంటే ఒకరు తగ్గే స్వభావం లేకుండా వెళ్ళాం. కానీ దేవుల్లో వర్ధిల్లి ఆత్మీయంగా ఎదిగిన తర్వాత నేర్చుకున్న విషయాలు ఎవరో మీకు బోధిస్తున్నాను. తగ్గాలి. ఎంత తగ్గాలంటే చచ్చిపోయే వరకు తగ్గాలి. గొడవ అనేటువంటిది, రాద్ధాంతం అనేటువంటిది జరగకూడదు, పెరగకూడదు, యుద్ధ వాతావరణం రాకూడదు. తగ్గుదాం అని అనుకునే విధంగా ఉండాలి తప్ప గొడవను పెద్దదాన్ని చేసుకునే విధంగా ఒక క్రైస్తవుడు ఉండకూడదు అంటాను. పెద్దాన్ని చేసుకునేలాగా తాతయ్య గారి విషయంలో జీవితంలో నేను చూశాను, అనుభవాల్లో నేను పెరిగాను కాబట్టి చెప్తున్నాను. ఎంత ఇబ్బంది ఫేస్ చేసేవాడైనా పేర్లు అయితే నేను చెప్పకూడదు, కానీ ఎంత టార్చర్ అనిపించేవాడో. సాతాను ఎవరినే కూడా ఒక మనిషిని నేను తప్పడానికి వీల్లేదు. మా అమ్మగారు అంటూ ఉంటారు, ఎవరు ఇంట్లో గురించి మాట్లాడతావేంటి? అది మంచి అయినా మాట్లాడుకో, చెడ్డైనా మాట్లాడకూడదు. నాకు అలాంటి ఇంట్లో వాళ్ళు సంఘస్థులు బయటలో ఉండవు. ఎవరి గురించి నా గురించి నేను మాట్లాడుకునే పరిస్థితి వచ్చినా చెడ్డదైనా మాట్లాడుకుంటాను. సాతాను కూడా వచ్చేవాడు, సాతాను కూడా ఒక వ్యక్తిని వాడుకునేవాడు. ఈ దైవజను పడేయాల, ఏదో రకంగా నోట్లో నుంచి ఆ మాటను రప్పించేయాలా, దేవుడి దగ్గర గెంతులేయాలని ఆడు ఉద్దేశం. ఎంతగా చౌకు దగ్గరికి వచ్చేసి సాతాను ఇబ్బంది పెట్టేసిన ఏవి మాట్లాడేవాడు కదా. ఒకటే అనేవాడు, ఏసు రక్తం చేయి. ఒరే ఇంత మాటలు అంటాడు, ఏసు రక్తం చేయం చెప్తున్నామని చెప్పి సాతాను గడు ఇంకా పిచ్చిరేగిపోయేవాడు. అయినా ఏమనేవాడు కదా మహానుభావుడు. అది సమాధానం. ఆయన నుంచి నేను నేర్చుకున్నాను ఇది. ఇంకా రెచ్చగొట్టేవాడు. ఇంక ఎంత రెచ్చగొట్టేవాడు అంటే ఇంకా బరస్ట్ అయిపోదాం అనే స్థానంలోకి వెళ్ళిపోయినా ఏసు రక్తం సాతానా పో అనేవాడు. నేను సైతంలా కనబడుతున్నాను నీకు, నేను సైతంలా కనబడుతున్నా అనేది మళ్ళీ సైతానా. మనిషి కాదు సైతానా. ఎవరైనా ఒకటే. సాతాను యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. మనం అయిపోవడం చెప్పండి. మనిషిని నేను ఎప్పుడు కూడా నిందించను, మనిషిని ఎప్పుడు నేను తప్పుపట్టను, ఒక మనిషిని ఎప్పుడు ఏలెత్తి చూపించను. ఎందుకంటే ఒక మనిషి దైవస్వరూపి. ఆ మనిషిని అలా పాడు చేసిన సాతానుగా నిందిస్తాను చెప్ప. మనిషిని ఎప్పుడు అన్నమ్మా నేను. ఒక రాధా మనోహర్ దాస్ అయినా, కరుణాకర్ సుగ్గునైనా, ఎవరినైనా పేరెత్తి ఎప్పుడు ఇప్పుడు తిట్టన వ్యక్తిని ఆయన వాడుకుంటా అపవదంతే. ఫ్యాన్లు పంచాను కరెంట్ పోయి. వాడు వాడుకుంటున్న వ్యక్తి అపవాది. అలాగా అంత భయంకరమైనటువంటి ప్రతికూలత, అంత భయంకరమైనటువంటి ఇబ్బంది ఇవన్నీ ఎదురవుతున్నప్పుడు ఆయన అంత కామ్గా ఉండేవాడు, అయిపోయేవాడు, నోరు ఎత్తేవాడు కాదు, కామ్గా ఉండిపోయేవాడు ఆయన మహానుభావుడు. ఏవనేవాడు కదా. అయినా రెచ్చగొట్టేసేది సైతాను, ఇంకా రెచ్చగొట్టేసేది. వెళ్ళిపోయాడు, ఎంత పక్క వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడ ఉండేవాడు కాదు, వేరే గదిలోకి వెళ్ళిపోవడం, మందిరంలోకి వచ్చాడు. ఇక్కడికి వచ్చేస్తే ఇంకెంత వాళ్ళకి మాత్రం ఇసుకొచ్చి ఎందుకు వచ్చింది అని వదిలేసి వెళ్ళిపోయేది సైతాను. తగ్గించుకోవడం అంటే ఒక వ్యక్తి నోరేసుకొని పడిపోతున్నప్పుడు, ఒక వ్యక్తి మన తప్పు లేదైనప్పటికీ మనల్ని కావాలని తిడుతున్నప్పుడు,
ఏది చేసినా తగ్గించుకోవాలి. మాటకి మాట కలపకండి. ఒకళ్ళు అన్నారని చెప్పి మళ్ళీ మాట ఎత్తకండి. నోరు మూసుకోండి, ఏమి ఉండదు. నోరు మూసుకోకపోతే అన్నీ ఉంటాయి. నోరు మూసుకుంటే ఏమీ 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 ఉండదు. 5 నిమిషాలు తాగేసి ఉన్నప్పుడు 5 నిమిషాల్లో తిట్టుకొని అరుతాను మా అమ్మని తిడితే ఏమైంది, మా నాన్న తిడితే ఏమైంది. ఈవిని తిట్టినా ఫీల్ అవ్వడు. కానీ ఈ ఆడవాళ్ళలో ఉన్న దరిద్రమైన అనుభవం, వీళ్ళ అమ్మల్ని కానీ తిడితే రేస్ అయిపోతారండి తోసపాములాగా అంటాయి. వీళ్ళు నిన్నన్నా ఫీల్ అవ్వరు, వీళ్ళు కొట్టినా ఫీల్ అవ్వరు. వీళ్ళ నాన్న కానీ అమ్మను కానీ ఓయ్ నన్నన్నా ఏమంటాం కానీ మా అమ్మ జోలికి వచ్చావా బింది సొట్టడిపోద్ది అంతే అంటారు. అంతే. ఆడేమన్నా దిగొచ్చాడా, వంకర మొహంగడి ఏమెట్టాడే అంటాడు ఈయన. ఏమెట్టాలరా నీకు, పొరి పెట్టాడు కదా మా నాన్న అంటది ఈవిడ. పొరుపు ఎప్పుడో పాడైపోయింది కదే అంటాడు. పరుపు పాడైపోతే ఏమైందిరా, ఈ రోజు నా కట్నం అంత ఇలా ఏమవుతుంది గొడవ ఎంత అయిపోతుంది. ఎందుకు వచ్చినాయి అన్నీ? నిజం ఆడల్లో ఉన్న స్వభావం నేను చూసిన కాడు చెప్తున్నానమ్మా. మిమ్మల్ని అంటే తగ్గించుకున్నట్టుగా మీ అమ్మ నాన్నలన్నా తగ్గించుకోండి. నిన్నంటుంటేనే తగ్గించుకుంటున్నా, మీ అమ్మ నాన్న అంటే ఎందుకు తగ్గించుకోవు? అస్సలు మా అమ్మని అనకూడదు, మా నాన్నగారిని అనకూడదు. నన్నన్నా పర్లేదు, ఎవరినన్నా నువ్వు పడాలి, తగ్గించుకోవాలి. అది క్రైస్తవుడి యొక్క అనుభవం. అది సమాధానంగా ఉండాలి, కామ్గా ఉండాలి, కూల్గా ఉండాలండి. కూల్గా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి. వాతావరణం అంతా, ఇల్లంతా కూడా చాలా నిశ్శబ్దంతో ఉండాలి తప్ప అరుచుకుంటూ తిట్టుకుంటూ గోడలో పెట్టుకుంటూ ఆ శబ్దాలు ఈ శబ్దాలు ఏమీ వద్దు. నార్మల్ అయిపోండి. అలాంటి తాతయ్య గారు ఏమన్నా నెల్లాడు వచ్చేసాడు అనేవారంట. నెల్లాడు ఎవరంటే ఇక్కడ అందరూ తెల్లగానే ఉన్నారు కదా అనుకునేవారు రాగంపేట సంఘస్థులు. నెల్లాడు అంటే మనిషి కాదమ్మా, సైతాన్గాడే. సైతాన్గా నెల్లాడు అంటే నన్నే అంటున్నట్టున్నారు పాస్టర్ గారిని ఫీల్ అయిపోయారండి కొంతమంది. నెల్లగొన్న వాళ్ళు, నెల్లాడు అంటే నెల్లగొన్న వాళ్ళు ఏం కాదు, ఆడి చీకటి సంబంధం కాబట్టి నెల్లాడుని పేరెట్టారు. అప్పటి నుంచి తర్వాత మానేసరే మనకు తెలియదు. నెల్లాడు వచ్చి ఆగండి అలా ఇలా చూసుకుని, నెల్లాడు ఎవర్రా ఎందుకని, నేను కొంచెం తెల్లగా ఉన్నాం కదా, సామంచేయగానే ఉన్నాం కదా అని చూసుకునేవారంటారు. ఆడు వచ్చినప్పుడు ఇవన్నీ మొదలవుతాయి. ఇలాంటిది ఏదన్నా మొదలవుతున్నప్పుడు నీకు అర్థం అవ్వాలి. సేవకుడు అన్నట్టుగా సాతాను వచ్చేసాడు, ఏదో గొడవ పెట్టేయాలనుకునే ఆడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈరోజు నాకు మా భర్త గారికి ఏదో అయిపోతా ఉంది, కుటుంబం పొద్దున్నంతా సాయంత్రం వరకు నవ్వుకున్నాం, సాయంత్రానికి మాత్రం ఏడుపు మిగిలేలా ఉంది, ఎందుకు వచ్చింది, కామైపోదాం అని చెప్పి వీలైతే నోరు మూసేసుకో. ఇంకా రెచ్చగొడేస్తే ఏ గదిలోకి వెళ్ళిపో శుభ్రంగా, ఇంకేం మాట్లాడుకో, ఏం ఉండదు అక్కడ. ఓ దెబ్బ తినే మళ్ళీ దెబ్బ తినేసిన తర్వాత ఇంకో దెబ్బ వేయక మళ్ళీ ఆయనే కరుగుతాడు. మళ్ళీ దెబ్బ వేసేసిన తర్వాత నువ్వు ఆ దెబ్బను పట్టుకుని గాయంతో బాధపడుతున్నావు అనుకో, ఆయన వచ్చి కౌగులించుకుంటాడు మా భర్త భార్యనని. ఏసన్నా అంతేనా? ఏవో చిన్న గొడవలు, చిన్న అరుపులు ఉన్నప్పుడు దోశలు వేసుకుంటారు చూడండి, దాన్ని ఏమంటారో తెలుగులో? అట్ల పొల్ల. ఒకళ్ళు మా ఇంట్లో అట్ల పొల్ల కోపంలో నా చిరాకి ఇచ్చేసానని లోపైకి నేల మీద కొట్టారండి. కాలు మీద కూడా కదా, పాపం నేల మీద కొట్టారు. అది నేల మీద జంపు చేసి కాలు తాగేసింది. నాకు తెప్పింది కాలు. జీవితంలో ఎప్పుడూ పోదా మచ్చ, ఇప్పటికే ఉంటుంది, ఏమనలేదు. ఆ ఇసిరేసిన ఆ వ్యక్తే వచ్చి మళ్ళీ ఏమైంది అని ఎడుతూ ఎందుకు అయిపోతారు, వెంటనే అయిపోతారు. వాళ్ళు కామ్ అవుతేనే. రేజ్ అవుతే గొడవ ఎక్కువ అవుద్ది. నువ్వు విసిరేసావు అనుకో, నీ కాలు మీద తగిలింది, నువ్వు విసిరింది ఆవిడకి ఏ కొంటి మీదో ఏ గోప మీదో ఏ తల మీద తగిలేసి జరగకూడదు ఏదైనా జరిగితే నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పు. మా అమ్మగారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, చిన్న పొల్లమ్మకి ఇసిరేటంటే ఒక భర్త భార్య గారి మీదకి కోపం వచ్చి ఎప్పుడు కొట్టడంటే చిన్న పొల మొక్క అంట, ఆ ఇసిరంతో ఇక్కడ కంటి దగ్గర తగిలేసి చచ్చిపోయిందంట భార్య. ఇన్నిసార్లు చెప్పింది అమ్మమ్మ, కోపంలో జాగ్రత్తగా ఉండండి. అమ్మ గుర్తుందా నీకు? అస్సలా ఇప్పటికీ మచ్చ ఉంటుంది, ఇది అంతా తెగిపోయి ఉంటుంది నాకు. ఇదంతానే బ్లీడ్ అంతా అయిపోయింది, జస్ట్ కట్ అయిపోయింది. అలాగా ఏమీ అనలేదు. సేవలోకి వచ్చిన తర్వాత ఏమీ అనలేదు. ఏమైంది అని చెప్పి కాలు పట్టుకుని ఏడ్చి అయిపోద్ది అక్కడతో. ఒకళ్ళు భర్త గారు నిన్ను ఒక మాట అన్నారు, ఒక దెబ్బ కొట్టారు అనుకోండి, నువ్వు ఏడిసే గట్టిగా, నీ దొంగ ఏడి పని ఏడిసాయి. ఏమైందే బాగా తల్లి కొట్టేసి అని ఇంకెప్పుడో కొట్టాం. దొంగేడి పని ఏడిసే. నా అనుభవాల్లో చెప్తున్నాను. అంటే మీరు దొంగేడి ఏడిసారా అని అనుకున్నా పర్లేదు.
ఏడిసేయండి అలాగ ఇంకా బుంగ మీద పెట్టేసి ఇంక నేను ఏడిసేయండి. ఇక చిన్న దెబ్బ తగిలినా పెద్ద బండ పడిపోయినా ట్యాక్ చేయండి. ఆయన కరిగిపోయి బాబాయ్ కొట్టేస్తానికి మందు తాగినా కూడా ఆయన ఎత్తడే వాళ్ళ మంచోడు ఎత్తిని. నిజం, అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ అంటే పరిస్థితి రాలేదు. కాంప్రమైజ్ అవుతాయి. కాంప్రమైజ్ అవ్వకపోతే పెద్ద అవుతుంది మ్యాటర్. కాంప్రమైజ్ అవుతే పెద్ద అవుతుంది. నేను బాధ కూడా పడలేదు, ఎందుకంటే నేను బాధపడతా వ్యక్తికి ఎఫెక్ట్, అది నాకు తెలుసు. నేను ఏడుస్తా వ్యక్తికి ఎఫెక్ట్, అది మంచిది కాదు. నేను అడిగాను క్షమించండి, పొరపాటున జరిగింది అది. అమ్మో ఒకవేళ నేను బాధపడుతున్నానని చెప్పి మీ ఉగ్రతగానే వచ్చేస్తే మన ఆయన వద్దు, అస్సలు వద్దు అన్నాను. కానీ కాళ్ళు అడిపోవాలి ప్రభువా, ఈ నడుము అడిపోవాలి, నేను సాకిరీ చేసేటప్పుడు నేనే గుర్తు రావాలి. అలా అనలేదమ్మా, నేను కాళ్ళు అడిపోవాలా, భర్త గారి కాళ్ళుని, పిల్లల కాళ్ళు, అత్తగారి కాళ్ళు. అత్తగారు బతుకున్నాను చెప్పి బాగా తింటావు, ఆ పూసలు కావాలి, ఈ పుస్తులు కావాలి, అవి కావాలంట. అది మొదలు పడిన తర్వాత తిడేస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకు వచ్చినాయి చెప్పండి. కామ్గా ఉండండి, కామ్ గోయింగ్గా ఉండండి, నిశ్శబ్ద వాతావరణం కలిగి ఉండండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, సమాధానముగా ఉండుటకు ప్రయత్నించుడే అని ఉంటుంది. అంటే సమాధానంగా ఉండడం అనేది చాలా కష్టం. ఎవరిని ఏమనకుండా, ఎవరైనా మనల్ని అన్నా సరే నోరు మూసుకొని ఉండడం అనేది చాలా కష్టతరమైన విషయం. అది చదవండి ఒకసారి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది అది. 12వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చదవండి. ఎంత మంచి మాట ఉంటుందో తెలుసా? చదవండి, 208వ పేజీ. అందరితో సమాధానమును కలిగి ఉండుటకు మీరు ఏం చేయండి? ఇంగ్లీష్లో ట్రై చేయండి. అంటే ఒక వ్యక్తితో కాంప్రమైజింగ్గా, కాముగా, తగ్గించుకుంటూ, మనల్ని ఎన్నన్నా సరే ఏం అనకుండా ఉండడం చాలా కష్టం. అందుకే ట్రై చేయమన్నాడు ఆయన. ప్రయత్నించండి, చాలా కష్టం. ఎందుకంటే పాపంలో ఉన్న భయంకరమైన తెగులది. సమాధానంగా ఉండడం అనేది చాలా కష్టం అమ్మా. తగ్గించుకోవడం చాలా కష్టం అమ్మా. ఎవరెన్ని మాటలన్నా సరే పట్టనట్టుగా ఉండడం చాలా కష్టం. అది నేను చూశాను మా తాతయ్య గారి జీవితంలో. చాలా కష్టం. ఆ కష్టం ఎక్కువసేపు ఉండదు, కొంతసేపే, ఒక 4 నిమిషాలు, 5 నిమిషాలు, ఒక గంట. ఆ గంట ఓర్చుకుంటే, ఆ కోపాన్ని అంతటిని ఓర్చుకుని మాట్లాడకుండా భరించగలిగితే అయిపోద్ది, హ్యాపీ. చాలా కష్టం. తగ్గించుకోవడం కష్టం. ఓర్పు సహనం కలిగి ఉండడం చాలా కష్టం. ఎవరు ఎన్నన్నా సరే ఏమీ పట్టించుకోకుండా ఉండడం చాలా కష్టం. సమాధానంగా ఉండడం చాలా కష్టం. అందుకే మీరు ఏం చేయండి? ట్రై చేయండి ఉండడానికి. ట్రై చేయండి, కనీసం ట్రై చేయండి అంటాడు ఆయన. ప్రయత్నించండి. అసలు ప్రయత్నమే చేయట్లే కదా మీరు. ఎన్నన్నా మా ఆయన గారు ఈరోజు రాత్రికి వస్తారో, 7 గంటల గొడవ పెట్టుకుంటాడో, తిడతాడో, ఖచ్చితంగా ఏదో అవుద్ది, కానీ నేను నోరు మాత్రం ఎత్తకూడదు, ట్రై చేస్తానని ఉండండి. ఈ రోజు నుంచి ట్రై చేయండి, ఉండగలుగుతారు మీరు. నేను అలా ట్రై చేశాను, దైవ సేవకులు ట్రై చేశారు కాబట్టి అంత అద్భుతమైన ఉత్తీర్ణతలోకి వెళ్ళగలిగారు. ప్రయత్నించండి, మీరు ఉండండి అని ప్రయత్నించండి. ప్రయత్నిస్తే జరగంది ఏదన్నా ఉంటుందా? ట్రై చేస్తే జరగంది ఏదన్నా ఉంటుందా? ప్రతిదీ జరుగుతుంది. ట్రై చేయాలి, మనం ట్రై చేయలేకపోతున్నాం. తీసుకోండి, ఈరోజు ఒక మంచి నిశ్చయం తీసుకోండి, ఒక నిర్ణయం తీసుకోండి, ఫిక్స్ అవ్వండి. ఇదిగో హేమన్ బాబు గారు ఒక మంచి వాక్యం చెప్పారు. గొడవలు జరిగే సమయంలో ఎవరిని అన్నా, ఎన్ని తిట్టినా, ఎన్ని గొడవలు పెట్టుకున్నా, ఎన్ని అవమానాలు చేసినా నోరు మాత్రం ఎత్తకూడదు, కాముగానే ఉండాలి. సాధ్యమైనంత వరకు కూడా నేను ఎక్కడ బయట పడకూడదు, ఇలాగే ఉండాలి. వివేకము గలవాడు కోపమును ఏం చేస్తాడో అణుచుకుంటాడు. బాగా గుర్తు చేశాడు దేవుడు వాక్యం. అణుచుకోవాలి, భరించాలి, అస్సలు బరస్ట్ అవ్వకూడదు, పేలకూడదు, వదిలేయకూడదు మాటని. ఎంత భరిస్తావో అంత భరించే, అస్సలు స్ప్లిట్ అవ్వకు. ఎంత పరాకాష్ఠకి వెళ్ళిపోవాలంటే భరించడం అంత పరాకాష్ఠకి వెళ్ళిపోవాలి, సహనం కలిగి. ట్రై చేయాలి. ఈ రోజు నుంచి నేను ట్రై చేశాను కాబట్టి ఇట్టి స్థితిలో ఈ రోజు నేను ఉండగలిగాను. అంతంత భయంకరమైన మాటలు పలుకుతున్నా నాకు చలనం లేని విధంగా మారిపోయిన రోజు నేను అసలు చలించను, నేను అసలు పట్టించుకున్నది నేను అసలు దేన్ని. ట్రై చేయండి. నన్ను ఇంటర్వ్యూ రిలీజ్ అయింది, 2 సైతాల్లో కూర్చొని
మనుషుల్ని, మానవ జాతిని ఎలా పాడు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాను. ఎవడో కమెంట్ చేశాడు. నేను దానికి ఎమోజీ నవ్వుతో పెట్టాను, షారోన్ చూసావని చెప్పి. నవ్వు వచ్చింది. అది అందులో ఫీల్ అవడానికి ఏముంది? పిల్ల భలే ఉందని ఒకడెట్టాడు, అందులో ఫీల్ అవడానికి ఉంది. ఒకప్పుడు ఎవరు వాడు ఏదో అందులో నేను అన్నానా, ఫీల్ అవ్వకూడదా? లైట్ తీసుకో. వాళ్ళు అన్నారు డిలీట్ కూడా చేయని కమెంట్స్ అందరిలాగా నేను ఉంచుతాను. అసలు ఇదేంటి తీసుకోకూడదమ్మా, కామ్ అయిపోవాలమ్మా, నిశ్శబ్దంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. నేను ఒంటరితనంలో నేర్చుకున్నది ఏదన్నా ఉందంటే ఇదే. కానీ మాట చెప్తున్నాను చూడండి, ఒంటరిగా ఒక మనిషి సమాధానంగా ఉండడం చాలా ఈజీ. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవడైనా సమాధానంగా ఉంటాడు. ఎందుకంటే గొడవ పెట్టుకుని అల్లరితో కూడినటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఒక్కడే అన్నావు. అది గొప్పతనం కాదు. నలుగురు మధ్యన సమాధానంగా ఉండడం గొప్పతనం. ఒక్కదానివే ఒక్కడవే ఒంటరిగా ఉన్నప్పుడు సమాధానంగా ఉండడం, శాంతిగా ఉండడం, కాంప్రమైజింగ్గా ఉండడం, కాముగా ఉండడం గొప్పతనం ఏం కాదు. నలుగురిలో అలా ఉండడం గొప్పతనం. ఆ స్టేజ్కి వెళ్ళాలి. ఏది పట్టించుకోకూడదు, ఏది అవమానంగా తీసుకోకూడదు. ఎన్నన్నా, ఎన్ని నిందలు అనిపించినా, ఎన్ని మాటలన్నా అస్సలు అనకూడదు, అస్సలు అనకూడదు, అస్సలు మాట జారకూడదు, అస్సలు నోరు జారకూడదు, అస్సలు నోరు జారకూడదు. నువ్వు అయినా అంటున్నారా, వెళ్ళిపో అక్కడి నుంచి, చెవులు మూసేసుకో. ట్రై చేయి, నేను చేశాను కాబట్టి చెప్తున్నా. ఒకప్పుడు ఇలాగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు నాకు వినబడవు, ఇక్కడ కూడా వెళ్ళావు. నాకు ఆ రేంజ్కి వెళ్ళాలమ్మా. నేను నిజంగా గొప్పవడం కాదు, చాలా వరకు ఫలాల్లో కొంతైనా సరే ఆ పరిపక్వతలోకి వెళ్ళిపోయాను నేను. ఈ 9 ఫలాల్లో నాకు లేని ఫలం లేదు. ధైర్యంగా నమ్మకంగా చెప్పగలను నేను. ధైర్యంగా నమ్మకంగా చెప్పగలను, గర్వంతో చెప్పట్లేదు. ప్రభువునందు అతిశయిస్తూ చెప్తున్నాను. అలా మార్చుకున్నాడు దేవుడు. నాకు మారాలని ఆశ ఉంది, ఆయన మార్చడానికి సహాయం చేశాడు. ఇప్పుడు నేను చెప్తున్నానంటే చెప్పగలిగే యోగ్యత ఉండాలి కదా, ఎంతో కొంత ఉండాలి కదా నాలో. లేకుండా ఎలా చెప్పగలను ఇది? నేను సిగరెట్ తాకండి అని చెప్పేవాడు ముందు సిగరెట్ కాల్చకుండా ఉండాలి. ప్రేమించండి అని చెప్పేవాడు ప్రేమించే విధంగా ఉండాలి. ఏదొచ్చినా సరే సంతోషంగా భరించండి ఉండాలి చెప్పేవాడు కూడా. సమాధానంగా ఉన్నాడు, ఉన్నాను నేను, ఉంటున్నాను నేను. బోల్డ్ ఎదురవుతాయి, పట్టించుకోను, రేస్ చేసుకోను. కొంతమంది విశ్వాసుల వల్లే చాలా తలనొప్పిగా ఉంటుంది కొన్నిసార్లు. అరిసేయాలి. ఒకప్పుడే ముక్కు మీద మాట్లాడేవాడిని, కానీ ఆ ముక్కు మీద మాట్లాడింది అవతల వ్యక్తులు నిజమే మాట్లాడారని తీసుకోవడం పక్కన పెడితే, వాళ్ళు పాజిటివ్గా తీసుకోవడం, అంటే వాళ్ళ తప్పుని వాళ్ళు సమర్థించుకునే విధంగా ఉండేవారు. ఏది మాట్లాడినా కరెక్ట్గానే మాట్లాడతాను, కానీ అది కరెక్ట్గానే మాట్లాడు అనేది తీసుకోకపోగా వాళ్ళు సమర్థించుకుంటూ తీసుకునే విధంగా ఉన్నారు. కాబట్టి ఆ మాట్లాడే మాట కూడా తేడా కొట్టింది. వద్దు, నార్మల్గా ఉండాలి, ఏమనకూడదు. మనం కరెక్ట్గా ఉన్నాం, అవతలోడు కూడా కరెక్ట్గా ఉండాలి కదా. మనం ఆలోచించే విధంగా అవతలోడు కూడా ఉండాలి కదా. అవతలో లేనప్పుడు నువ్వు ఏది మాట్లాడినా తప్పుగా తీసుకుంటున్నప్పుడు మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది. నీ పరిపక్వత అవతలోడికి ఉండదు. కాబట్టి ఆ ఇష్యూ రాకుండా నార్మల్గా ఉండడం చాలా మంచిది. నేను అది నేర్చుకున్నాను. చాలా తలనొప్పులు ఉంటాయి, చాలా పిచ్చి వస్తుంది, పిచ్చి రేగుతుంటుంది. వద్దు, ఎందుకంటే వాళ్ళు తీసుకోవడంలో తేడా ఉంటుంది, మ్యాటర్ ఎక్కువ అవుతుంది, ఇబ్బందులు ఫేస్ చేయాలి, స్ప్లిట్ అవుతుంది సంఘం. వద్దు, వదిలేయాలి. ఒకప్పుడు అలా ఉండేది కదా. అది కరెక్టే, ఒకప్పుడు ఉన్నది కూడా కరెక్టే. గద్దించడం, ఖండించడం తప్పేం కాదు. తీసుకునే వ్యక్తుల లోపం ఉందని గ్రహించిన తర్వాత నేను నార్మల్ అయిపోయాను. తగ్గించుకోవడం, అది కాంప్రమైజింగ్ ఉండాలి, కామ్గా ఉండాలి. వద్దు, ఈ మాట అంటే గొడవ వస్తుందేమో, ఆ వ్యక్తిని అలా అంటే తప్పుగా తీసుకుంటారేమో, ఇలా మాట్లాడటం వల్ల ఒకవేళ ఇలా నొచ్చుకొని బాధ కలుగుతుందేమో అని అనిపించినప్పుడు ఈ మాట అనకూడదు. అసలు అనలేము, అసలు అరవలేము. అసలు అసహ్యం వేస్తుంది అరవడానికి, మనకి అసహ్యం వేస్తుందండి. ఈ ఫలంలోకి వెళ్తే కనబడను. ప్రయత్నించండి, సమాధానముగా ఉండుటకు మీరు ఏం చేయండి చెప్పండి అమ్మా. ప్రయత్నించి ట్రై చేయండి. ఈరోజు మంచి నిర్ణయం తీసుకోండి. ఇన్ని గొడవలు రేజ్ అవుతున్నాయి, ఎవరేమన్నా పట్టించుకున్నట్టు ఉందాం. నోరు మాత్రం మెదపకూడదు. నోరు మెదపకండి. నోరు మంచిదైతే, నోరు బాగుంటే అందరూ మంచోళ్ళే. నోరు బాగోపోతే ఊరు కూడా విలనగానే కనబడుద్ది. నోరు సైలెంట్గా ఉండాలి.
నోరు అదుపులో ఉండాలి. చాలా బహు ప్రమాదకరమైనది ఏంటంట? టంగ్. చాలా పొదునైంది, గుండెలు విభజించేస్తానుంది, బద్దలు కొట్టేద్దానుంది. చాలా డేంజరస్ అమ్మ. శరీరంలో అతి డేంజరస్ అవయవం ఏదన్నా ఉందంటే నాలుకే. చాలా డేంజర్. రాజ్యాల్ని పురుగొల్పింది, యుద్ధాలను రేపింది నాలుక. ఒకరినొకడు చంపుకునేలా చేసేది నాలుక. చిన్న గొడవను పెద్ద గొడవగా మార్చేది ఈ నాలుక. రాజ్యాల్ని మట్టు చేసింది నాలుక. అంత డేంజర్ నాలుక. అస్సలు దీన్ని దేవుని కొరకు మాత్రమే వినియోగించాలి తప్ప ఇక దేనికి వినియోగించకూడదు. అంత డేంజర్ ఇది, చాలా డేంజర్ ఇది. నువ్వు శరీరంలో ఏ అవయవాన్నైనా సరే నువ్వు ఆధీనంలో ఉంచుకోగలవు, కానీ దీన్ని ఆధీనంలో ఉంచుకోవడం చాలా కష్టం. అందుకే కీర్తనాకారుడు ఒక మాట అంటాడు, సమాధానము మిమ్మలను ఏలనీయుడి అంటాడు. సమాధానము మిమ్ముని ఏలనీయుడి అంటాడు. అంటే మిమ్మల్ని ఏలేది పీసే ఉండాలి, సమాధానమే ఉండాలి, నాలుగు కాదు. మీ మీద అధికారం సమాధానమే ఉండాలి, మిమ్మల్ని పూర్తిగా ఏలేది. సర్వాధికారం మీ మీద ఉండేది సమాధానానికే ఉండాలి, నాలుగు ఉండకూడదు అంటాడు కీర్తనలో. మాట చాలా ఇష్టం నాకు ఆ మాట. అందులోకి వెళ్ళిన పెద్ద అవుతుంది. మళ్ళీ ఒకటొకటి అలా గుర్తు చేస్తున్నాడు దేవుడు, మీకు అర్థమయ్యే రీతిలో ఉంటుందని. ట్రై చేయండి. గొడవలకు దూరంగా ఉండండి, అరుపులకు దూరంగా ఉండండి. గొడవ ఏదన్నా జరుగుతుందేమో, మనం మాట్లాడేటువంటి మాట మంచిదైనప్పటికీ కూడా ఎందుకురా బాబు అలా అని అనే మాట కూడా ఒకవేళ ఒక వ్యక్తి అర్థం చేసుకున్నట్టుగా ఇంకొక వ్యక్తి కానీ అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటే నువ్వు అక్కడ శత్రువు అవుతావు. నీకెందుకు వచ్చింది, నువ్వెందుకు వచ్చావు మధ్యలోకి, నీకు ఏం తెలుసు, ఆ మాట కూడా రానివ్వకుండా ఉండాలి మనం. కాబట్టి మనం అక్కడికి వెళ్ళకూడదు, అసలు అక్కడికి ఆ ఏరియాలో టచ్ చేయకూడదు, దూరంగా ఉండాలి. వైరానికి దూరంగా ఉండాలి, అల్లరికి దూరంగా ఉండాలి, గొడవలకు దూరంగా ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బంది అవుద్ది. చాలా పీస్గా ఉండాలి, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలమ్మా. దేవుని అడగండి. నేను దేవుణ్ణి ఏది కోరుకోను, ఏది ఆశపడి దేవుడి దగ్గర నుంచి మనశాంతి ఇమ్మంట. నేను పీస్ ఆఫ్ మైండ్ అది ఉండాలి. మనిషి అంతకాలమైన పోతాడు, హ్యాపీగా ఉంటాడు, బుర్రలో ఏమి ఉంచుకుని అందుకే గత్ర ఏమి ఉండదు. తిన్నదే ఎక్కువ కాలం శరీరంలో ఉంటే ఏమైపోద్ది, కడుపు కుళ్ళిపోద్ది. అవమానాలు, నిందలు, తిట్లు, అరుపులు మనసులో పెట్టుకున్నంత సేపు నీ మనసు పాడైపోద్ది. వదిలేయాలి అట్లని. తిన్న తిండిని ఎలాగైతే వదిలేయాలో విన్న మాటల్ని, నిందల్ని వదిలేస్తే మనసు తృప్తిగా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. మనసులో పెట్టుకుంటే కుళ్ళు పట్టుతుంది, మనసు అంతా, గుండె అంతా కుళ్ళు పడిపోద్ది. విసర్జించేయండి అన్నాడు బైబిల్లో, వాక్యంలో. వదిలేండి వాటిని, తీసుకోకండి. నేను తీసుకుని అసలు పొరపాటు, అసలు చెవిగలవాడు వినుడుగాక అన్నాడు దేవుడు. ఆ పరిపక్వత వేరు. అసలు అసలు లైట్ తీసుకుంటాను, ఈ చెవు నుంచి తీసి ఈ చెవు నుంచి వదలమంటాను, ఈ చెవు నుంచి రానివ్వకూడదు అంటాను నేను. అసలు చెవులోకి అన్నవ్వను నేను. ఒకవేళ వెళ్ళే పరిస్థితి వచ్చినా స్టాప్ ఉంటుంది, గోళ్ళు ఉంటాయి అక్కడ, అంతే. అంత మించి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళి. ఎందుకు? ఇప్పుడు మా అమ్మగారికి నాకు చిన్నదానికి ఒక స్టేజ్ వరకు, ఒక ఏజ్ వరకు చాలా సూపర్గా లీడ్ చేసింది నేను మా అమ్మగారితో నా లైఫ్ని. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మెంటాలిటీలో మార్పు వచ్చిన తర్వాత, అందరి జీవితంలో ఉంటాయి అలాగా. చిన్నప్పుడు ఉన్నట్టుగా ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు ఉంటారంటే జరగదు. మెంటాలిటీ మార్పులు, ఇష్టాలు అయిష్టాలు అనేటువంటి తేడా కొడుతుంటాయి. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నగారు ఆధీనంలో ఆ వేరేగా ఉంటుంది. తర్వాత మెంటాలిటీలో మార్పు వచ్చిన తర్వాత, అంటే నిజమైన మెంటాలిటీ అదే, చిన్నప్పటి నుంచి ఉన్నది రియల్ మెంటాలిటీ కాదు. మాకు మా అమ్మగారికి మధ్యన వ్యత్యాసం వచ్చేది కొన్ని నిర్ణయాల్లో, కొన్ని మాటల్లో. ఎంతో ప్రేమగా ఉండేటువంటి ఈ తల్లి కొడుకులు డిస్టర్బ్ అయ్యాం మేము, అర్థం చేసుకోవడం అనేటువంటిది లేకపోయిన కారణాన్ని బట్టి. మా అమ్మగారు చెప్పి ఇప్పటికీ మంచిగా చెప్తారు ఆవిడ, కానీ నాకు కొన్ని ఆ మంచి మాటలు నచ్చవు. అది చెడ్డదని అంటలేదు, నా ఆలోచన ఇంకా గొప్పగా ఉంటుంది. అలాంటప్పుడు వెళ్ళిపోతాను. మా అమ్మ అంటది, ఇలా చెప్తుంటే వెళ్ళిపోతాం, అందుకే వెళ్ళిపోవాలి, ఆ ప్రేమను కాపాడుకుందామని. పాడు చేసుకుని నాకు లేదు. అలా కాదమ్మా, నేను చెప్పేది ఒకసారి, అలా కాదు, అది వద్దు నాకు, అది వద్దు నాకు. చెప్తున్నప్పుడు ఎనవేటి వెళ్ళిపోతావేంటి, ఏమనుకున్నా పర్లేదు. అది నాకు ఫీల్ అయ్యే మాటగా అనిపించినప్పుడు దూరం అయిపోతున్నాను నేను. పరిచయం సంబంధించిన కొన్ని విషయాలు ఎక్కువ చెప్తూ ఉంటుందాన్ని. నా ఆలోచన వేరేగా ఉంటుంది, మా అమ్మగారు ఆలోచన వేరే, మా తాతయ్య గారు ఆలోచన వేరే, మా అమ్మమ్మ గారు ఆలోచన వేరే. 5 ఏళ్ళే సమానంగా ఉండవు కదా.
అందరి ఆలోచనలు మంచియే, కానీ ఆ ఒక్క ఆలోచన మనకి ఏకీపించినప్పుడు కొంచెం బాధ కలుగుతుంది. వద్దు, ఎందుకు మా అమ్మగారి మీద ప్రేమను ఎందుకు పాడు చేసుకోవాలి? ఎందుకు చిన్న చిన్న విషయాలకు మా ఇద్దరి మధ్యన ఒకప్పుడు వచ్చినట్టుగా ఇప్పుడు ఎందుకు తెచ్చుకోవాలి నేను? ఏం వద్దు, మాట్లాడుకున్నాం, అయ్యింది, పని ఉంది, వెళ్ళిపోతాం, అంతే, అక్కడతో అయిపోవాలి. ఆ సమాధానం కోల్పోతుందనే సమయానికి కొన్నిసార్లు దూరం అవడం చాలా మంచిది. నేను నేర్చుకున్న అనుభవం చెప్తున్నా. భార్య అయినా భర్త అయినా ఇంకోటైనా, ఈ మాట అంటే బాధపడతారా? ఆ మాట అనడం మానే. ఈ డిస్కషన్ వల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతుందా? మాట్లాడుకునే దానిలో విస్తారమైన మాటలు ఏముంది? వద్దు కదా, వద్దు, పక్కెళ్ళిపో, సమాధానంగా వెళ్ళిపో, హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఆ మాటకి మాట కలిపితే ఏమో పుర్రుకున్న మంచి మాట కాస్త కొంచెం అటు ఇటుగా మారచ్చేమో. వీళ్ళనే కదా ఎవరైనా సరే. ఇప్పుడు దేవమణి గారు ఏదైనా చెప్పారు అనుకో, ఆవిడ చెప్పింది నాకు కరెక్ట్గానే కాదు, తప్పని అంటలేదు, కానీ నా ఆలోచనకి, నేను మళ్ళీ చెప్తున్నాను, నా ఆలోచనకి ఏ ఆలోచనలో కూడా సింక్ అవ్వవు, సంబంధం ఉండదు. నా ఆలోచన విధానం వేరు, పూర్తిగా డిఫరెంట్ ఉంటుంది. అది అసలు సంబంధం ఉండదు, అంత హై లెవెల్లో ఉంటుంది నా ఆలోచన అంతా. చెప్తున్నారు అనుకో, సరే అమ్మా మాట్లాడతాను, దానికి రేపు మాట్లాడతానే పెడేస్తాను ఫోన్. అలా కాదు బాబు, మీరు వచ్చి కొంచెం ప్రార్థన చేస్తాం, అది నాకు బాధగా ఉంది. అక్కడ అట్మాస్ఫియర్ ఇవి తెలియదు కాబట్టి అలా అంటున్నప్పుడు ఎలాంటి కొంచెం బాధ కలిగినప్పుడు దూరం అయిపోతుంటాను, నేను కట్ చేస్తూ ఉంటాను, ఆ టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉంటాను, టాపిక్ని కట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. నిజం, ఆ పరిపక్వతలకు వెళ్ళాలండి. కొంచెం తేడా కొడతాదేమో అని అనిపించినప్పుడు దూరం అవ్వడం చాలా మంచిది. అందరి విషయంలో ఇది కానీ ప్రాధాన్యమైన ఒక లక్షణంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది మన లైఫ్. పీస్గా ఉంటుంది, లైట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఎన్ని సంవత్సరాలు గతించిపోతున్నా, ఎంత వయసు పెరిగిపోతున్నా, వయసు పెరుగుతున్నామన్న భావన కలగదు. పీస్ లైఫ్లో, పీస్ ఆఫ్ మైండ్లో ఉండేది. మన వయసు మనకు తెలియదు. ఇటు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నా వయసు అసలు ఉండదు, ఇంత చిన్న జీవితం అని అనిపిస్తూ ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్ ఉంటే, సమాధానకరమైన ఆలోచన విధానం ఉంటే, ఇంత జీవితమా, ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా బతుకు, ఇంకేంటి అది ఏముండదు, ఇంత జీవితం, ఎంత మంచి లైఫ్ అని అనిపిస్తూ ఉంటుంది. నిజం చెప్తున్నాను. చాలా బాగుంటుంది మనిషి యొక్క జీవితం, చాలా మంచిది, చాలా అద్భుతమైన జీవితం. దాన్ని పాడు చేసుకుంటున్నాం మనం. స్మూత్గా డీల్ చేసుకుంటే ఏమి ఉంటుంది, అంత హ్యాపీగా ఉంటుంది లైఫ్. ప్రయత్నించండి, సమాధానముగా ఉండడానికి మీరు ఏం చేయండి? ప్రయత్నించండి. మరి ఈ లక్షణం, ఈ అనుభవం క్రీస్తు స్వారూప్యంలోకి రావాలి అని అంటున్న మాట క్రీస్తులో ఇంతకీ నెరవేరిందా? మరి ఆయనలో ఇది చూపించాలి కదా. ఎందుకంటే ప్రేమ ఆయనలో చూపించానా లేదా? సంతోషం ఆయనలో చూపించానా లేదా? ఆనందముతో సిలువను ఏం చేశాడు? ఆయన ఎదుర్కొన్నాడు. మరణాన్ని సైతం ఆనందంగా ఆయన ఎంచుకున్నాడు. అది కూడా చెప్పాను. మరి క్రీస్తులో సమాధానం అనేటువంటి అనుభవం, లక్షణం అనేటువంటిది కనబడినప్పుడే ఆయనలో ఉంది కాబట్టి మనలో కూడా ఉండాలనే ఆలోచనలోకి వస్తాం. ఆయనలో ఉంది అని నిరూపించడానికి ఒక చిన్న మాట చెప్తాను చూడండి. యేసుక్రీస్తు, మీరు చెప్పగలరా ఏమన్నా? ట్రై చేయండి ఒకసారి. సమాధానం, కాంప్రమైజింగ్ ఫీల్ అయినా, అసలు గొడవ రేసేయడానికి అసలు వీలిచ్చేవాడు కదైనా, ప్రతిదేని కూడా పట్టించుకోకుండానే ఉండేవాడు. గొడవలకి, రాద్ధాంతాలకి, అరుపులకి, వీటికి స్థానం ఇవ్వకుండా కామ్ అనేవాడు అనే సందర్భం ఏముందా? ఒకటి చెప్పండి. చెప్పలేరా? చెప్పండి, ట్రై చేయండి. ట్రై చేస్తే చాక్లెట్ ఇస్తా మీకు. చెప్పండి, లేదా? ట్రై చేయండి. 10 నుంచి 1 లెక్క పెడతాను. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి 0. చెప్పరా? చెప్పగలి టైం ఇస్తున్నాను. ఏమన్నాం? తప్పు చెప్పినా ఏమన్నా చెప్పండి. అంటే క్రీస్తుని ఇంకా అర్థం చేసుకోలేదు మీరు. క్రీస్తుని ఇంకా మీరు చదవలేదు. క్రీస్తు మీద మీకు సరైన అవగాహన లేదు. మీకు ఎన్ని చెప్పినా వేస్ట్ లెక్కన. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో మీకు ఇంకా అర్థం కాలేదు. ఆయన జీవితాన్ని చదివితే ఆయన ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన వ్యక్తిత్వాన్ని చదివితే ఆయన మనస్తత్వం ఏంటో అర్థమవుతుంది. ఆయన అసలు ఏంటో మీకు తెలియదు. నాకు అర్థమైపోయింది కదా. ఆయన తెలియకపోతే
మనం ఎలా మారుతామమ్మా? ఆయన తెలియకపోతే ఆయన ఉద్దేశాలు ఎలా తెలిస్తాయి? ఆయన ఆలోచన మనకు ఎలా అంతు చిక్కుతాయి? ఆయన మాటలు మనకు ఎలాగ అర్థమవుతాయి? ఆయన అర్థం చేసుకోవాలి ప్రతి క్రైస్తవుడు అంటాను నేను. ఆయన అర్థం చేసుకోకుండా బైబిల్ ఎంత చదివినా అర్థం కాదు బైబిల్. ఆయన్ని అర్థం చేసుకోవాలి, క్రీస్తుని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆయన మాటలు అర్థమవుతాయి మనకి. ఆయన్ని చదవకుండా బైబిల్ ఎంత చదివినా బైబిల్ అర్థం అవుతుంది మనకి. ఆయన్ని చదవండి, ఫస్ట్ క్రీస్తుని చదవండి. అందుకే అంటాడు ఫాలో మీ అంటాడు ఆయన, నన్ను వెంబడించండి. బాగా చదివాను ఆయన నేను, అందుకే వాక్యం బాగా అర్థమవుతుంది. ఆయన మాట స్పష్టంగా అర్థమవుతుంది, ఏదైనా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఎటు నాకు బాగా అర్థమైంది. నాకు ప్రేమ ఒకటి అర్థం కాలేదు, ఎందుకంటే ఆయనలో ఎవరో ప్రేమించలేడు, దాన్ని నేను వివరించలేను. ఏం లేదా సందర్భం? చెప్పండి చెప్పండి, చెప్పనా వద్దా అనకండి, టైం అయిపోతుంది. అది కరెక్టే నువ్వు అన్నదే. జనసమూహంలో గొడవ అయ్యే సమయంలో పారిపోవడానికి ప్రయత్నించాడు, జ్ఞాన వివేకములు ప్రదర్శించాడు. అక్కడ సమాధానం కాదు, పావు వలే వివేకముగా, ఆ మాట అక్కడ ఆయనకి వర్తిస్తుంది. అది పాము వలే, పాము తప్పించుకుంటుందా? అది చేశాడు ఆయన. కాదు, నక్కనేసాడు కదా. దేవుడు చెల్లించాడు, దానికి జ్ఞానం, అది కూడా జ్ఞాన వివేకమే. అది చాలా జ్ఞానం ప్రదర్శించాడు. మాటల్లో జ్ఞానం ఉండాలి. మీ జ్ఞానం కొద్దిపోతే నన్ను అడుగు అంటాడు. అందుకే దేవుడు మాటలు, ఆ జ్ఞానం, దైవ జ్ఞానం అంటే మాటలు తడబడో, మాటలను బట్టి ఒక వ్యక్తిని బాధ పెట్టడం, గొడవ రేసి చేయడం, అది దానికి ఆపదించబడి. ఒక మాట చెప్తాను చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు గెస్సమనేటువంటి తోటలో ప్రార్థన చేసుకుంటున్నారు. ఇంకా తెల్లవారుతుంది, అప్పచెప్పబడతాను నేను, ఉదయం 9 గంటలకు సిలువ ఎత్తేసుకోవాలి, 3 గంటలకు ప్రాణం ఎగిరిపోద్ది. ఈ 12 గంటలు అంటే నైట్ నుంచి ఇంచుమించుగా ఇది ఒక 6, అదొక 6, ఆఫ్ కోర్స్ ఒక 12 అవర్స్ పైన వేదన అనుభవించాడు ఆయన. చాలా వేదన అనుభవించాడు, నరకం అనిపించాడు. 24 అవర్స్ నుంచి అంటాను, 12 అవర్స్ పైన 18 అవర్స్ అంటే 24 అవర్స్ నుంచి వేదన వేదన వేదన. అంటే ఆయన భోంచేసి గెస్సమనేటువంటి తోటకెళ్ళే సమయం నుంచి మరి తర్వాత రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు వేదన అనిపించాడు ఆయన. అంటే మరణ వేదన అనిపించలేదు, కానీ సిలువకి వెళ్ళేటువంటి సమయంలో వేదన ఒక మానవుడిగా అనిపించాడు. అది ఫస్ట్ 3 అవర్స్ అనిపిస్తాడు, తర్వాత నుంచి ఇంకా శరీరం అర్పించేసుకుంటాడు, ఇంకా ఆయన సమర్పించేసుకుంటాడు, ఇంకా బాధను అంతా కూడా వదిలేసుకుంటాడు ఆయన. కానీ ఆ బాధకి ఆయన సమర్పించుకునే ముందు, పిలాతు హేరోదుల దగ్గరికి వెళ్ళే ముందు, గెస్సమనే తోటదారు ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్న సమయంలో శిష్యులతో ఒక మాట అంటాడు ఆయన, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించకుండానట్లుగా అని చెప్పి ప్రార్థన చేసుకోవడానికి ఈయన వెళ్ళిపోయేవారు. ఈ శిష్యులు ఏమో ప్రార్థన చేసుకునేవారు కాదు. పాస్టర్ గారు చెప్తారు ప్రార్థన చేసుకోమని, విశ్వాసులు చేసుకోరు కదా, పాస్టర్ గారే చెయ్యాలి, ఆ టైప్ అన్నమాట. ఆయన చేసుకోవడానికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు, లేదంటే మళ్ళీ ప్రార్థన చేసుకునేవారు కదా వీళ్ళు. మళ్ళీ అదే స్థితిలో ఉండవు, శోధనలో ప్రవేశించుకున్నట్లుగా ప్రార్థన చేయడం అంటే ధైర్యంగా అంటే శోధన వస్తుంది, దానికి అర్థమైంది. సాధన కూడా శోధన తీసుకొస్తున్నాడు, దానికి మనం అనుకూలంగా ఉండాలి. వాడు తీసుకొచ్చేదానికి కానీ మనం రివర్స్ అయితే దేవుడి చిత్తం పాడవుతుంది. అంటే వాడు తీసుకొచ్చేది సాతానుగాడు క్రీస్తును మరణానికి అప్పచెప్పాలని వాడి ఉద్దేశం. కానీ వీళ్ళకని ప్రార్థనలో ఉండకపోతే దాన్ని తప్పించాలనే ఆలోచన వీళ్ళకి వచ్చేస్తుంది, క్రీస్తుని తప్పించాలనే ఆలోచన వస్తుంది, దేవుని చిత్తాన్ని గౌరవించాలనే ఆలోచన రాదు. ప్రార్థనలో ఉంటే తప్పించబడదని చెప్తూ ఉంటాడు. నిజంగా ప్రార్థించరు, 2 సార్లు వచ్చినా ప్రార్థనలో చేయరు. వాస్తవానికి సైనికులతో పాటుగా యోధా కూడా వచ్చేస్తాడు. సైనికులు అడుగుతారు, నజరేయుడైన క్రీస్తు ఎవరో? నేనే అంటాడు. యోధా వచ్చి ముద్దు పెట్టుకుంటాడు. పక్కన ఉన్నవాడు తీసి కత్తి, ప్రార్థన చేయలే కదా, సాతానుగాడి ప్లాన్ మార్చేద్దాం అనుకున్నాడు, కానీ దేవుడు ప్లాన్ జరగాలని ఆలోచన. అమ్మ బైబిల్ అర్థం చేసుకోవాలంటే, ఒకవేళ అర్థం చేసుకుంటే మనం తినడానికి భోజనం అవసరం లేదండి, తినాలని కూడా అనిపిస్తుంది, అంత తృప్తి కలిగిస్తుంది. నాకు కలిగిస్తూ ఉంటుంది ఈ వాక్యం, అన్నం తినాలనిపించదు, అంత మధురమైంది, దేవుని జిహ్వకి మధురాన్ని, ఆనందాన్ని కలుగు చేసేది వాక్యం. ప్రవేశించకండి, శోధనలో ప్రవేశించకండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. దేవుడి ఉద్దేశం ఏంటంటే అపవాది యొక్క ప్లాన్ మిస్ కాకూడదు, ఆ ప్లాన్ జరగాలి. కానీ నా ప్లాన్, తండ్రి ప్లాన్ ఇటుకి అపవాదికి తెలియదు. అందుకని పాపం మీద జయాన్ని ఇవ్వడానికి ఈ సిలువ అక్కడ అప్పచెప్పబడుతున్న విషయం వీడికి తెలియదు, చంపేద్దాం అనుకుంటాడు అంతే. వీళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేయకుండా శోధనకి లోనైపోయారు. అపవాది చేసిన ప్లాన్ తారుమారు చేద్దాం అనుకున్నా, అంటే క్రీస్తుని పట్టుకొని వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళ నుంచి క్రీస్తుని తప్పిందామని వీళ్ళు అనుకున్నారు. సర్రమని కత్తి తీసేసి ఆ రోమా సైనికుడు చెవు నరికేస్తాడు. అప్పుడు ఏసేయి కానీ ఏసేయండ్రా
అని అంటే ఎలా ఉంది నువ్వు? పని అవుతున్నా? మనకు ఆత్మరక్షణ వద్దునా? ఆత్మరక్షణ వద్దునా? సిలువు తప్పించబడదు. అందుకే అంటాడు, ఒరే మా తండ్రిని కానీ ఇప్పుడు ఆజ్ఞాపిస్తే 72,000 మంది రెడీగా ఉన్నారు దిగడానికి. గొడవ పెట్టుకోవడానికి రాలేదు నేను. వాళ్ళు వేసేయడం పెద్ద విషయం ఏం కాదు. కాముగా ఉండు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోతాడు. సమాధానం, కాంప్రమైజ్. గొడవని రేస్ చేయనవ్వలేదు. ఏ విషయంలో? చచ్చిపోయే విషయంలో. ఆ లెవెల్కి వెళ్ళాలండి. సాతాను స్ట్రాటజీని గమనించగలుగుతాం. ఈ ఫలం ఉంటాయి, ఆడ ప్లాన్లు అర్థమవుతూ ఉంటాయి. అక్కడ నిజంగా ఏసేయండి రా అని అంటే ఏమవుతున్నావు? చెవు నరికేసినోడు గుండు నరికి పొడిసేడా? ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఎక్కడికి వెళ్ళిపోద్ది? అధికారుల దగ్గరికి వెళ్ళిపోద్ది. ఈ 3.5 సంవత్సరాలు చేసిన కష్టం అంతా వ్యర్థమైపోద్ది, అంతా వేస్ట్ అయిపోద్ది. ఎంత నీట్గా కామ్ చేస్తాడో. స్లో, ఎక్కువ చేయకండి, గొడవ పెట్టుకోకండి, రేస్ చేయకండి. కత్తి పట్టుకున్నాడు కత్తితో నాశనం అయిపోతాడు. ఎక్కువ మాట్లాడకండి. 72,000 మంది రెడీగా ఉన్నారు ఆకాశ మధ్య విశాలతలో. పిలుస్తూ వచ్చేస్తారు. గొడవ కాదు. కామ్గా ఉండండి, సమాధానంగా ఉండండి. ఆ లెవెల్కి వెళ్ళాలి. చూద్దాం ఒకసారి ఆ మాట, ఒక 5 నిమిషాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 50వ వచనం. నేను చదువుతున్నాను చూడండి. నేను చదువుతున్నాను. ఇదిగో యేసు 50వ. యేసు చెలిగాడా అంటే ఎవరు అంటున్నారు? యోధాని అంటున్నాడు. ఆయన అప్పచెప్పిన యోధా గురించి. నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారి దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయన పట్టుకునిరి. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికాను. యేసుని కత్తి వరలో తిరిగి పెట్టము. కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతను నశింతురు. ఈ సమయం నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడు నాకు పంపడని నువ్వు అనుకునుచున్నావా? 72,000 72,000 మంది రెడీగా ఉన్నారు. నానా అని అంటే వచ్చేయడానికి రెడీగా ఉన్నారు. పంపించడం అనుకుంటున్నావా? నా తండ్రి గొడవ కాదు, కామ్ అవ్వాలి. ఇది ఇక్కడ సమాధానంగా వెళ్తేనే, వాళ్ళకి నేను అప్పచెప్పబడితేనే నేను సిలువ ఎక్కుతాను. లేకపోతే గొడవ రేజ్ అయిపోద్ది. యూదుల మధ్యన గొడవ రేజ్ అవుతుంది. 2 వర్గాలు అయిపోతాయి. నా వెనకాల నన్ను వెంబడించే వాళ్ళు యూదులు 2 వర్గాలుగా విభజించబడతారు. మీ మధ్యన గొడవలు రేజ్ అవుతాయి. వద్దొద్దు, కామ్. నేను అడిగితే నా తండ్రి పంపలేడా? చిట్టికేస్తానండి. ఆయన ఇలా చిట్టికేస్తే యెరూషలేములో ఉన్న రోమా సైన్యాలు, ఈమా సైన్యాలు అన్నీ మాడిపోతున్నాం. చిటికేస్తే అసలు అడగక్కర్లేదు. ఆయన అసలు చిటుకు కూడా వద్దు. చాలా పెద్ద పదం చిటికనే మాట. ఆయన మనసులో అనుకుంటే ఎగిరిపోతున్నారు మొత్తం అందరూ. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. దయ్యాలు చెప్తాయి, మాతో ఏం పని అయ్యా, నీకు దానమే అంటాయి. దయ్యాల కంటే గొప్ప మనుషులు. 72,000 దూతలు, 72,000 మంది రెడీగా కత్తి దూసి నిలబడితే ఆగని అంటాడు. అక్కడ కత్తి దూసింది అపోస్తులైన ఒకరు కాదు, పేతురు కాదు, దూతలు కూడా కత్తి దూసి ఉన్నాయి రెడీగా. ఆయన పిలుస్తాడేమో అని రెడీగా ఉన్నాయి. పిల్లలేదు, లోపల పెట్టండి. వాళ్ళకి కూడా వర్తిస్తుంది ఆ మాట. కామ్ అయిపోయింది మ్యాటర్. కామ్ అయింది కాబట్టి ఈరోజు నాకు నీకు రక్షణ వచ్చింది. కామ అయిపోయిందంటే క్రీస్తు చరిత్రలో గొడవలు పెట్టిపోయిన వ్యక్తే ఉండిపోదురు. అంత పరాకాష్ఠకి వెళ్ళాలండి, ఆ లెవెల్కి వెళ్ళిపోవాలండి. వెంటనే కాంప్రమైజ్ చేయాలి, వెంటనే సద్దుమనగాలి ఆ యుద్ధాన్ని, యుద్ధ వాతావరణం. ఆ కామ్నెస్ రావాలి, ఆ కూల్నెస్ రావాలి. అసలు గొడవలకి, అరుపులకి, కొట్లాట్లకి, తిట్లకి అసలు స్థానం వద్దు, అసలు చిన్నదొద్దు. శోధనలో పడిపోయాడు, నరికేశాడు. ప్రధాన యాజకుడి దగ్గర ఉండే బాడీ గార్డ్ నరికేశాడు, చెవు నరికేశాడు. పెద్ద మ్యాటర్ అయిపోతుంది. ఎంత పెద్ద మ్యాటర్ అయిపోతున్నావు? ఈయన కూడా తిరగబడి ఉంటాయి. వేసేయండి రా అంటే ఎలా ఉంది? నువ్వు బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. చాలా కేసులు చేశాను నేను, చాలాసార్లు జైలు చేసి వచ్చాను. కొన్ని రోజులు, కొన్ని గంటలు. నా వల్ల నా ఫ్రెండ్స్ కూడా జైల్లో ఉండవలసిన పరిస్థితులు వచ్చినాయి.
దానికి కారణం ఏదన్నా ఉందంటే ఏకైకగా నేనే. ఎందుకంటే లోపలికి వెళ్ళింది మనిషిని కుదిరించేది కాదు. ఫస్ట్ మాట, ఫస్ట్ దెబ్బ మందే పడిపోయేది. కాముగా ఉన్న ప్లేస్లో ఫస్ట్గా గొడవ పెట్టుకుని దరిద్రుడు నేనే. ఫస్ట్గా ఒకరిని రెచ్చగొట్టేది నేనే. ఫస్ట్గా దెబ్బ వేసేసేది నేనే. అప్పుడు వెనకాల ఉన్న ఫ్రెండ్స్ అందరూ నార్మల్ లైఫ్ మామూలుగా నిండేవారు. దెబ్బ పడిపోయిందంటే అవతల ఖచ్చితంగా రివర్స్ అవుతాడు. ఇప్పుడు ఆ దెబ్బ మనం తగలకూడదని చెప్పి నా వెనకాల ఉన్న వాళ్ళు రేస్ అయిపోయేవారు. గొడవ పెద్ద అయ్యేది. కొట్టేసేవారు, చెదగా బాధేసేవారు. మామూలుగా దెబ్బలకి డాక్టర్లు అల్లిపోయేవారంటే ఇలా కొట్టేసాడు మనిషేనా అని చెప్పి. అలా కొట్టేవారు కుర్రోళ్ళు. ఎక్కడికి వెళ్ళిపోయేది? పోలీసులకు దొరికితే మమ్మల్ని చంపేద్దామేమో అన్నంతగా కొట్టేసేవారు. ఏమో కాదా? నా వలన ఫ్రెండ్స్ బుక్ అయిన రోజులు లేవమ్మా? వాళ్ళ తల్లిలు బాధపడిన రోజులు లేవా? అజ్ఞాతవాసం వెళ్ళిపోయి పాడుపడిన ఇళ్ళల్లోకి, అడవులు అలా వెళ్ళిపోతూ ఉండే పరిస్థితి. ఫస్ట్ దెబ్బ పడింది, ఫస్ట్ దెబ్బ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక ఫస్ట్ దెబ్బ వేసేసి ఉంటే మ్యాటర్ ఎలా ఉందును? ఏ విధంగా ఉందును? పరిస్థితి ఎలా ఉందును? మ్యాటర్ అంతా తారుమారైపోతుంది. అలాంటి పరిస్థితుల నుంచి వచ్చిన అనుభవాలు నేను చెప్తున్నాను. అస్సలు మన గొడవలకి చాలా దూరంగా ఉండాలి. అరుపులకి తిట్లకి మరింత దూరంగా ఉండాలి. గొడవ రేజ్ అవుద్ది అనుకుంటే మరింతగా దూరంగా ఉండాలి. లేకపోతే చాలా ఇబ్బంది కలుగుతుంది. ఒక్క నిమిషం అబ్బా అనవసరంగా నోరేసేసుకున్నాడు, ఆడు వెళ్ళిపోతున్నాడు రా బాబు, వెళ్ళిపోయేవాడిని గెలికాడు రీడ్ అనేవారు మా ఫ్రెండ్స్ అందరు. వెళ్ళిపోయేవాడిని పిలిచి కొట్టాడు, ఈడే ఫస్ట్ దెబ్బ వేసాడు, ఈడిదే తప్పు అంటే మన దగ్గర అంటే లాయర్ గారి దగ్గర అదే అనరు కదా. ఈడి వల్ల చూడని చెప్పి మాట్లాడినాడు. బాధ వేసింది నాకు. నిజమే కదా, నా వల్ల నాతో ఉన్న నా స్నేహితులు కూడా జైలు చేయవలసి వస్తుంది, కోర్టులు తిరగవలసి వస్తుంది, తల్లిదండ్రులు బాధపడుతున్నారని చెప్పి బాధపడేవాడిని. అప్పుడు అనిపించింది ఆ మాట అనకపోతే ఉంటే బాగుండే, ఆ 2 నిమిషాలు అణుచుకుని ఉంటే, ఆ చెయ్యి వేసుకోకపోతే చాలా బాగుండే. నిజంగా చాలాసార్లు అనిపిస్తుంది మనకి, ఆ మాట అనకపోతే బాగుండే, అలా తిట్టకపోతే బాగుండే, అలా అన్నప్పుడు నోరు మూసుకుంటే బాగుండే అని తర్వాత అనిపిస్తూ ఉంటుంది. పశ్చాత్తాపం తర్వాత పడుతూ ఉంటాం. అంతా అయిపోయిన తర్వాత, ఇల్లంతా తగలబడిపోయిన తర్వాత, తగల పడకముందు ఉండదు ఆ మాట ఆలోచన. ఇవన్నీ చూసి వచ్చాను కాబట్టి అసలు గొడవ రేజ్ అవ్వడానికి అసలు నేను ఛాన్స్ అనండి. ఇప్పుడు నిజంగా ఆ రాధా మనోహర్ దాస్ ఎన్ని మాటలు అన్నాడు? పచ్చిగా మాట్లాడాడు. అర్ధరాత్రి 2:30కే వాయిస్ మెసేజ్ పంపించి దేవమణి గారు అన్నారు, ఒకప్పుడు హేమానుబాబు అయితే కొంపల నుంచి లాక్కొచ్చేస్తాడు. అసలు నేను లాగక్కలేదు, ఎవరు ఇల్లు లాక్కొస్తారో నాకు తెలుసు. ఒకప్పుడు హేమానుబాబు అయితే లాక్కొచ్చేది బయటికి. ఒకప్పుడు హేమనుబాబుకి ఇప్పుడు హేమనుబాబుకి తేడా లేకపోతే హేమనుబాబు గారు బతుకుంటే అంత పోతే అంత. దేవమణి గారు అన్నారు. నేనంటే ఆవిడ బాగా తెలుసు, ఇంకా బాగా తెలుసు. చెప్తాను చూడండి ఆ పరిపక్వత ఏ విధంగా ఉంటుందో. ఇప్పుడున్న కారుకి ముందు నేను స్కోడా కారు వాడేవాడిని. స్కోడా అంటే గెలికితే కందిరే కదా, సూపర్ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే జర్మన్ కార్ అది. అసలు దీన్ని తీసుకుని బదులు అదే తీసుకుందును. కాకపోతే కొన్ని సెట్ అవ్వక నేను మళ్ళీ దాంట్లోకి వెళ్ళదు, వాడేసాం కదా అని చెప్పి, ఇది నాకు పని చేస్తుందని చెప్పి. ఒకసారి స్కోడా మీద వెళ్ళిపోతుంటే నా తప్పు కదా, అసలు దేవుడి సేవలోకి వస్తున్న సమయం, ఇంకా పిలుచుకోలేదు. ఆ ముందు ఎన్ని టెస్టులు ఉంటాయి ఖచ్చితంగా. టెస్టులు లేకుండా దేవుడు ఏం పిల్లడండి. కొంతమంది టెస్టులు కొన్ని విషయాల్లో, అంటే ఒక మనిషిలో ఉన్న ఆ లోటుల్ని ఏట్లలో పడిపోతున్నాడు, వాటిని ముందు పరీక్షిస్తాడు దేవుడు. అప్పుడు నమ్మకం కలగాలి. ఆ విధంగా వెళ్ళిపోతుంటే నా తప్పు ఏమీ లేదు, 1%, 1% తప్పు కూడా లేదు. పక్క నుంచి వెళ్ళిపోతా ఒక బండోడు మిర్రర్ని కొట్టేశాడు. మిర్రర్ గ్లాస్ బద్దలేసిపోయింది. లోపలికి వచ్చి గ్లాస్ బద్దలైపోయి దాని అవుటర్ షెల్ అంతా పగిలిపోయింది. ఆగిపోయాడు ఆ బండోడు, ఆగిపోయాడు. మంచోడు కాబట్టి ఆగిపోయాడు. నా తప్పేమీ లేదు. మీరు ఏం చేస్తారు? నా ప్లేస్లో మీరు ఉంటే ఏం చేస్తారు? అలా కుదిసేటి 15,000 అవుతుంది, కడతావా లేదా అంటారా? బాబు వెళ్ళు, ఫోన్లో అయిపోయింది అని అంటారా? ఏమంటారా? నిజం చెప్పండి. ఏంటి చూసారా సీసీ కెమెరాలో పడిందిగో చూడండి కావాలితే అంటారు. మీరు చెప్పండి సాక్ష్యం, నేను అలాగ వెళ్తున్నాను, ఆడు ఎలా గుద్దేసాడో లేదా చూడండి, నేను నిలబెట్టేయండి, కదలడానికి వీల్లేదురా, తాళడవరా అంటాను. అయితే బాబు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నువ్వు జనాలు వస్తున్నారు, వెళ్ళిపో. అలా కాదు సార్, ఎంత అవుతుందో చూడండి సార్. వద్దు, ₹1 వద్దు నాకు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అది ఆ స్టేజ్కి వెళ్ళాలి. పోతాయి డబ్బులు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఎవడో ఒక పొరపాటున దెబ్బ వేసాడు ఇంకోడికి,
అది వేరే మ్యాటర్ అయింది అనుకో. లేకపోతే నాకు వాడికి ఏదైనా డిస్కషన్ అవ్వచ్చు. సార్ 15,000 అంటున్నారు, ఎందుకు సార్ 5,000 ఇస్తానన్నప్పుడు 5,000 అలా కుదిరితే 15,000 కాదు అని నేను అనొచ్చు. అసలు ఏం వద్దా, వెళ్ళిపోవే బాబు. అలా కాదు సార్, అలా వెళ్ళిపో, నువ్వు రూపాయి వద్దు నాకు. అలా అనగలిగే స్టేజ్కి వెళ్ళాలి. నాకు తెలుసు అలా డిస్కషన్ పెరిగితే ఏమవుద్దో. నేను కామకొండ వచ్చిన వాళ్ళు కామకొండరు కదా, మీరు ఉండండి సార్, మేము ఎలా రాబట్టాలో మాకు తెలుసు అంటారు. పక్కన వాళ్ళు లేక చేస్తారు, ఎక్కువ మనం అందరం బాగానే అంటాం. ఏ అంటుంటారు పక్క నుంచి. ఎందుకు ఎన్ని చూసి వస్తాను, వద్దు పో ఎక్కడి నుంచి సార్, వెళ్ళిపోండి సార్ అంటే వెళ్ళిపోయాడు. నువ్వు ఉండగలవు అలాగా? నువ్వు ఉండగలిగితే దేవుని యొక్క కుడి పార్వశ్యమని ఖచ్చితంగా ఉంటావు. ఆ లెవెల్కి వెళ్తాయి. పోతే పోని గొడవకు మాత్రం అవకాశం అవుతుంది అంటే అసలు ఛాన్స్ ఇవ్వద్దండి. ఆ రోజే కదా, ఈ రోజుకి ఉంటుంది. నాకు ఈ రోజుకి కనబడతాయి. కొత్త గారు రాగంపేట ఎవరో అసలు తెలుసు, నాకు ఏమనలేదు. అస్సలు మాట్లాడకండే, మాట్లాడితే నా మీదొట్టు, మాట్లాడితే నా మీదొట్టు. వద్దు, సాతాను పెట్టాడు, సాతాను పెట్టాడు. దాన్ని మనం జయించాలి. గొడవ పెట్టుకుంటే ఆత్మ నశించిపోద్ది. వద్దు, పోనివ్వండి. అది మ్యాటర్గా చేయించేసుకోవచ్చు, కానీ చేయించను నేను. అదో సాక్ష్యం. ఆ లెవెల్కి వెళ్ళాలండి. ఆ లెవెల్కి వెళ్తే మన లైఫ్లు వేరే లెవెల్లో ఉంటుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్న సినిమా రేంజ్లో ఉంటుంది. అంతేగాని ఆ గొడవ రేస్ చేసుకుని కాంప్రమైజ్ పడవలసిన విషయంలో కూడా అరుచుకుంటూ తిట్టుకుంటూ అలా ముందుకెళ్తే లైఫ్ బాగోదు అసలు. తగ్గించుకోవాలి. ఎంతవరకు తగ్గించుకోవాలి? చచ్చిపోయేటువంటి సమయంలో ఆ చావుకి కారణం వేరే వ్యక్తి అయినప్పటికీ, అన్యాయం అయినప్పటికీ కూడా అంత తగ్గింపు ఉండాలి. క్రీస్తు అంటే తగ్గింపు. నెమ్మదిగా కాంప్రమైజ్ చేశాడు. పైగా కాంప్రమైజ్ చేశాను ఏమంటాడు చూడండి, రెడీగా ఉన్నారు. మీరేట్రా వేస్ట్గలు బచ్చేగలు, 72,000 ఏంజల్స్ కత్తి దూసున్నారు. వాళ్ళకంటే గొప్పల్లా అట్టే కత్తి లోపలికి అన్నాడు. అంటే అలా రాయలేదులే అన్నాడు ఆయన. వద్దు, గొడవ పెట్టుకుంటే ప్లాన్ తారుమారైపోతారు, పిచ్చోళ్ళరా అవ్వాలరా అన్నాడు. అది ఉండాలి. కామ్ గోయింగ్ ఉండాలి, నిశ్శబ్ద వాతావరణం ఉండాలి, నెమ్మదిగా నిమ్మలంగా మాట్లాడాలి. గొడవ, అరుపులు, తిట్టులు అసలు రాకూడదు. వస్తున్నాయంటే నువ్వు దరిద్రుడివి. నెంబర్ 1 దరిద్రుల్లో నెంబర్ 1 దరిద్రుడు నువ్వు. సంఘంలో కొంతమంది కోసం నాకు వీధిలో ఆ స్ట్రీట్లో ఉన్న వాళ్ళు చెప్తుంటే, ఆవిడ అలాంటిదండి, మీకు ఏం తెలుసు బాబు, మీకు తెలియదు కాబట్టి ఎలా పడిపోతుందో తెలుసా నోరేసుకొని. ఎంత బాధేద్దో. అలాగ లోక సంబంధమైన వ్యక్తులు నా సంఘంలో ఉన్న గౌరవప్రదమైనటువంటి వయసులో స్థానంలో ఉన్న వ్యక్తుల గురించి లోకంలో ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఏడ్చిన రోజు నా జీవితంలో లేకపోలేదు. పేర్లు చెప్పాలని బాధ పెట్టను. వాళ్ళకి అది నేనే అని అనిపిస్తే చాలా సంతోషిస్తాను నేను. ఏం తెలుసు బాబు నీకు, మీకు ఏం తెలియదు బాబు, ఎలాగ అరుతుందో తెలుసా. గుండె చెదిరిపోయిన రోజులు లేకపోలేదు. అలాగని చెప్పి ఏ రోజు అడగలేదు వాళ్ళని ఫోన్ చేసుకొని, ఇలాగంట కదా, ఇలా మాట్లాడుకుంటారు. అన్నం నేనేంటో మీకు తెలియదా, నేను అలా కనబడతాడా మీకు అని అన్నదరిక. అది మ్యాటర్ తేడా కూడా వద్దు. ఎందుకది అమ్మన్ బాబు కూడా అలాగే సరే పాపగారండి అన్నదరిక. అబ్బో నీకు ఎందుకురా అంటుంది మా అమ్మ. ఎందుకురా బాబు అండి, అసలు వద్దురా. ఒకరు కాదు, 2-3 ఉన్నారు లోకంలో చెడ్డగా మాట్లాడుతున్నారు వీడి గురించి. అన్ని మంచిగా చాలా మంచోళ్ళండి బాబు, చాలా మంచి మనుషులండి బాబు. నోరు మంచిది కాదండి బాబు, అరిచేస్తారండి, పడిపోతారండి బాబు, మీకు ఏం తెలుసండి. వాళ్ళతో ఎవరో గొడవ పెట్టుకోలేరండి. క్రైస్తులతో గొడవ పెట్టుకోలేరంట. ఎంతకీ ఎవరండి, ఎందుకులే అంటేనే పేరు చెప్పేసింది అమ్మ బాబు. గుండె అంతా కూడా చెదిరిపోయింది నాకు. ఈవిడ పాటలు పాడుతూ ఉంటుంది, అమ్మన్ బాబు 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 అంటుంటుంది. ఈవిడేటర్ బాబు అని అనిపించిన ఏం చేస్తాం. అమ్మ అలా అంటున్నారా, వద్దు బాబు ఎందుకు అన్నాడు దేవుడు. అంతే, నీ మీదకి వచ్చేద్దరా మళ్ళీని అన్నారు. బాబు వద్దని వేశాను. ఎవరి గురించో వాళ్ళకి బాగా అర్థమైతే చాలు. కనబడ్డానికి పౌరుల్లో ఉంటారు డాగపిల్లలు, రాబందులుని. అవి తగ్గాలి. తగ్గకపోతే అలాగే లోకం మాట్లాడుకుంటుందమ్మా మన కోసం చెడ్డగానే. మన యొక్క లోటుపోట్లు లోకం ఎత్తి చూపుతూ ఉంటే దేవుడి ఎదురు ఎంత అవమానం అమ్మా. ఇదా దేవుని యొక్క స్వభావం, ఇదా దేవుని యొక్క స్వరూపం, ఇదా నువ్వు చూపించేది లోకం ఎదుట. క్రీస్తును చూపించగలుగుతున్నావా? పరిచర్య చేస్తాను, సువార్త ప్రకటిస్తాను అన్నప్పుడు ఇంతకీ క్రీస్తు స్వభావం నీలో సంక్రమించుకున్నావా లేదా? ఒకసారి ఆలోచించేయండి. ఒకవేళ ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడు, నిగ్రహం కావాలి, ఓర్పు కావాలి, సహనం కావాలి, సమాధానంగా ఉండడానికి ప్రయత్నించాలి అని అనుకునే వ్యక్తులు ఎవరు ఉంటే కళ్ళు మూసుకోండి,
ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభు, మీ కొందన